అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం అందరం కలిసి చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రమును అనుగ్రహించున్నాడు, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాసమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మరొక వచనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం కూడా చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుదాం. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియపరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామను మరోసారి మహింపరుచుకున్నట్లుగా నీ ఆవరణలోనికి మమ్మల్ని తెచ్చిన నీ ప్రేమ కొరకే స్తోత్రం. గత కాలమంతట్లో మా పక్షముగా ఏమై ఉంటూ వచ్చినారు, మీరు చేస్తూ వచ్చినటువంటి సకల ఉపకారములను తిరిగి మీరు జ్ఞాపకం చేసుకునే నిమిత్తం మీరు ఇస్తున్నటువంటి తరుణాల కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయనా తండ్రి, నేను స్తుతించి ఆరాధించినట్లుగా ప్రభా చేడి వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. వారి మధ్య నీ పరిశుద్ధమైనటువంటి నీ లేఖనాలు దేవా మీరు తేటగా బయలుపరుచుకొని వారిలో వారి ద్వారా నీకు మహిమ కలిగినట్లు వారిని సంసిద్ధపరుస్తున్నానని కోరుతున్నాం. దేవా తండ్రి, నీ భక్తులైనటువంటి వారు దేవానాది కాలంగా ఏ రీతిగా నేను మహింపరిచినారు, ఆ రీతిగానే మా జీవితాల్లో మరోసారి నేను మహింపరిచినట్లు మా ఆత్మ ప్రాణ శరీరములను సిద్ధపరచండి. ఈ సమయం కొరకాయ నిలబడుతున్నటువంటి దేని సేవకును నన్ను జ్ఞాపకం చేసుకుని నా నోట నీ మాటలు ఉంచుము, నా మీద నీ ఆత్మను ఉంచుము, నీ అభిషేకం నీ సేవకుని పెంచుతారని కోరుతున్నాం. దేవా తండ్రి, ఆవరణాలు కూడా మీ స్వాదులను తీసుకునండి. దేవా తండ్రి, తొందరపరిచి ప్రతి అనుభవం విడిపించండి. తేటైన వాక్య సందేశం మాతో ఉంచండి. నిలబడుతున్నటువంటి దాసునిక తండ్రి ఆత్మ ప్రాణ శరీరములను మరోసారి శుద్ధీకరించి తేటైన నీ వాక్య వర్తమానం ఇవ్వగలిగినట్లుగా నన్ను బలపరచు. ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ప్రేమగల దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో ప్రభు యొక్క బిడ్డలంగా మనం సమకూడి రావడానికి ప్రభు మరొక తరుణాన్ని మనకు దయచేస్తూ వచ్చినాడు. అందును బట్టి ప్రభుకు వందనస్తులం. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని ప్రేమ మానవులమైనటువంటి మన విషయంలో ఎంతో గొప్పది అనేది మనం ఎరుగుతూ ఉన్నాం. దేవుడు మనలను స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. వాస్తవమునకు దేవుని యొక్క నిర్మాణంలో లేక దేవుని యొక్క సృష్టిలో ఉండేటువంటి ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలు దేవుని యొక్క మహాకృపను బట్టి స్వతంత్రులుగా ఉండడానికి దేవుడు వారికి తరుణం దయచేసినాడు. ఏదైనా అనేటువంటి ఆ వనంలో వారు నిరంతరము దేవుని స్తుతించుచు దేవుడు అనుగ్రహించినటువంటి వాటి అందు వారు సంతోషించుచు దేవుడు అనుగ్రహించినటువంటి తన జ్ఞానాన్ని అనుసరించి వారికి అప్పగింపబడినటువంటి అధికారం చొప్పున ఆ సృష్టిని నిర్వహించేటువంటి విధానం లేక జీవరాశులను నిర్వహించేటువంటి విధానం దేవుడు వారికి నియమిస్తూ వచ్చాడు. అయితే మానవుని యొక్క అతిక్రమము దేవుని యొక్క ఆజ్ఞను నుండి తప్పిపోవటం ద్వారా కలిగినటువంటి అనుభవం పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి. మానవుడు పాపములోని ప్రవేశించాడు. యోహాను పత్రికలో రాస్తూ అంటాడు కదా, మరి ఆజ్ఞాతిక్రమమే పాపం. కనుక ఆజ్ఞను ఎవరు నెరవేర్చలేనటువంటి వారుగా ఉంటున్నారో వారిని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ పాపులుగా ఎంచుతూ వచ్చింది. సర్వలోకంలో ఉండేటువంటి మానవుని యొక్క మరి ఆదాము మొదలుకొని భూమి మీద వచ్చి సృష్టింపబడినటువంటి ప్రతి మానవుడు కూడా పాపం అనేటువంటి ఆ దాసత్వం కిందకి తీసుకొని రాబడుతూ వచ్చాడు.
మనుషులు స్వతంత్రులుగా లేరు. మానవుడు స్వతంత్రుడుగా ఉండడానికి వారి యొక్క పాపము వారి యొక్క జీవితాల్లో అడ్డుగా ఉంటూ వచ్చింది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. కాదు 34వ వచనం. అందుకే యేసు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. కనుక మానవుని యొక్క స్థితి ఎలా ఉంది అంటే పాపిగా మార్చబడ్డాడు. పాపం యొక్క స్థితిని బట్టి మానవులందరూ కూడా పాపమును బట్టి దాసులుగా చేయబడ్డారు. పాపమునకునేటువంటి ఆ బలం, పాపమునకునేటువంటి అధికారం మానవుడు తప్పిపోవడానికి, మానవుడు మరి స్వతంత్రుడిగా ఉండకపోవడానికి మరి కారణంగా చేయబడుతూ వచ్చింది. మన యొక్క మరి జీవిత అనుభవాల్లో కూడా సమస్త మానవుల యొక్క స్థితి అలాంటి స్థితిలోనే తేబడుతూ వచ్చింది. మానవుడు ఎంతగా పాపంలోనికి తన యొక్క జీవితాన్ని తీసుకుని వెళ్ళబడుతూ వచ్చినాడంటే చివరికి ఆ దాసత్వ స్థితిని బట్టి పాపమునకు అమ్మబడినటువంటి వాడుగా చేయబడుతూ వచ్చాడు. చూడండి, భక్తుడైనటువంటి పౌలు తన యొక్క వాస్తవమైనటువంటి అనుభవం నుండి మాట్లాడుతూ వస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం. ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడిన వాడనై శరీర సంబంధినిగా మార్చబడ్డాను. మనమందరము పాపమునకు దాసులమైపోయాం, అమ్మబడిపోయాం. సాధారణంగా మనం చూస్తాం, ఒక ధనవంతుడు ఒక దాసును కొనుక్కున్నట్లుగా, ఒక పనివాడిని కొనుక్కున్నట్లుగా, లేక ఒక పనివాని యొక్క అనుభవాలు ఏ రీతిగా ఉంటాయో, లేక దాసునికి అనుభవాలు ఏ రీతిగా ఉంటాయో, మానవునేటువంటి మనందరి యొక్క జీవితాలు ఆ రీతిగా మార్చబడుతూ వచ్చినాయి. కారణం ఏంటంటే మనలో ఉంచబడినటువంటి పాపము మనుషుని స్వతంత్రుడిగా లేనటువంటి వానిగా చేస్తూ వచ్చింది. ఆ పాపం యొక్క స్థితి, పాపం యొక్క అనుభవాలు చూస్తూ వచ్చినప్పుడు మరి ప్రతి విధమైనటువంటి దుర్నీతి బంధకాలతో నింపబడినటువంటి వాడుగా మనుషుడు చేయబడ్డాడు. సాతానిక మరి అధికారం కిందకి తీసుకుని రాబడ్డాడు. పాపము యొక్క స్థితి యొక్క ఫలము మరణంగా ఉంటుండగా ఆ మరణం యొక్క అనుభవాన్ని బట్టి మనుషుడు దాసోహుడై యుగయుగాలు మరి తన యొక్క జీవితాన్ని దాసత్వంలోని కొనసాగించుకుంటూ వచ్చినాడు. చూడండి, జీవిత కాలమంతా కూడా మన యొక్క స్థితి ఎలాగుందో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గల వారై ఉన్నందున మరణం యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి జీవితకాలమంతయు దేనిని బట్టి మనుషుడు దాసుడైపోతూ వచ్చినాడు అంటే జీవితకాలమంతయు దాసుడుగా ఉండడానికి అతనిలో ఉండేటువంటి పాపము, పాపం ఉండేటువంటి ఫలితమైనటువంటి మరణం. కనుక పాపంలో వచ్చేటువంటి ఆ జీతము మరణం కనుక ఆ మరణ ఆధారంగా చేసుకుని, లేక మరణాయుధాన్ని ఆధారంగా చేసుకుని సాతాను మనుషులైనటువంటి వారిని ఏం చేస్తున్నాడంటే దాసులుగా చేసుకున్నాడు. జీవితకాలమంతా పాప భయముతోనే మరణ భయముతోనే మనుషుడు జీవించినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. అంతేకాదు మరి ప్రతి విధమైనటువంటి దుర్నీతి బంధకాలతో నింపబడినటువంటి వాడుగా మనుషుడు చేయబడ్డాడు. ప్రతి విధమైనటువంటి సాతానిక కఠినమైనటువంటి దాసత్వం కింద తన యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ వచ్చినాడు. తన శరీరం యొక్క, తన మనసు యొక్క, తన యొక్క మరి ఆత్మీయమైనటువంటి స్థితి యొక్క అనుభవాలన్నింటిలో కూడా సాతానికి ఎల్లవేళలా దాసుడుగానే మనుషుడు జీవిస్తూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. కనుకని పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి, మరి ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసినటువంటి వారుగా చేయబడ్డారు. మరి దాని విషయంలో ఏ విధమైనటువంటి ఆ మంచివాడు నీతిమంతుడని చెప్పడానికి అవకాశం లేనటువంటి వాడుగా మనుషుడు చేయబడ్డాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాస్తాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. కనుక అలాంటి స్థితిలో మనుషుని యొక్క స్థితి పాపం యొక్క దాసత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. దాసులుగా అమ్మబడినటువంటి వారంగా చేయబడ్డాం. దాసత్వమునకు లోబడిపోయినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. పాపమును బట్టి దాసత్వము చేత జీవితకాలమంతా భయముతో నింపబడినటువంటి వారుగా చేయబడుతూ వచ్చాం. అంతేకాదు
మరి ప్రతి విధమైనటువంటి పాపం యొక్క అధికారము చొప్పున మన యొక్క జీవితంలో మన యొక్క నడవడి విషయంలో కూడా మరి ఎంతగానో మరి ఆ అపవాదికి దాసోహం చేస్తూ వచ్చినటువంటి వారుగా మన యొక్క జీవితాలు చేపడుతూ వచ్చినాయి. పాపపు సంఖ్యలతో నింపబడ్డాం, చెరపట్టబడినటువంటి వారంగా చేయబడ్డాం. సాతాను తనకిచ్చ వచ్చినట్లుగా తన యొక్క స్వాధీనంలో ఉంచుకొని మనలను నాశనం చేస్తూ వచ్చాడు. మన క్షేమ విషయమైనటువంటి ప్రతి అనుభవం నుండి మనకి విడుదలిచ్చి మనలను తనకు సంపూర్ణంగా లోపరుచుకుంటూ వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. అలాంటి దుస్థితిలో ఉండేటువంటి మానవుని యొక్క జీవితం చూచినప్పుడు మరి ఏ రకమైన నిరీక్షణ కలిగినటువంటి వాడుగా లేడు. ఒక చెరపట్టబడినటువంటి వ్యక్తి యొక్క అనుభవం ఏ రీతిగా ఉంటుందో మరి ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితం ఏ విధమైనటువంటి నిరీక్షణ లేనటువంటిదిగా చేయబడుతూ వచ్చింది. కనుకనే విమోచింపబడేటువంటి అనుభవం అతనికి లేదు. అతని నుండి పాప బంధకాల నుండి విడుదలేటటువంటి పరిస్థితుల్లో లేనటువంటి వాడుగా మనుషుడు చేయబడుతూ వచ్చాడు. ఇలాంటి స్థితిలో ప్రేమగల దేవుడు మరి మానవ మాత్రమైనటువంటి మనల్ని జ్ఞాపం చేసుకున్న ద్వారానే మనము స్వతంత్రులుగా చేయబడడానికి ప్రభు మార్గం ఏర్పాటు చేశాడు. మరి అనాది కాలం నుండి ఆ దాస్యపు స్థితి లోకంలో వివిధ భాగాల్లో నెరవేర్చబడుతూనే వచ్చింది. మన దేశంలో కూడా మరి ఆ దినాల్లో ఏమంటారు వాటిని, స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 మనం తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్న 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి భారతదేశానికి. అందుకే మరి ఆ కేంద్ర ప్రభుత్వం వారు ఏం చేస్తున్నారు, ఈ దినాల్లో మరి ఈ సంవత్సరం అంతట్లో కూడా ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిని జ్ఞాపకం చేసుకుంటు ద్వారా మరి ఆ స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి ఆ మంచి పనులను బట్టి లేక వారు పోరాడినటువంటి పోరాట విధానాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నారు. నిజమే, అవన్నీ జ్ఞాపకం చేసుకోదైనటువంటి మంచి విషయాలే. అయితే శరీర సంబంధమైనటువంటి ఆ స్వాతంత్రత మనకు అనుభవించబడుతూ వచ్చింది. ఈ శరీరమును కలిగినటువంటి ఆ యొక్క అధికారం గత సంవత్సరాల్లో మరి కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి యొక్క అధికారం కింద మనం ఉంటూ వచ్చినాం. వాళ్ళు తమకిష్టం వచ్చినట్లుగా తమ పరిపాలన చేసినారు. వేళ మనం తలంచున్నట్లుగా మన వాళ్ళు ఊహిస్తున్నట్లుగా కొన్ని రకాలైనటువంటి దోపిడీ మన ఎదురు నుండి జరిగి ఉండొచ్చు. కానీ శరీర సంబంధమైనటువంటి నష్టమే ఒకవేళ అది మనుషుని కలిగింది. అయితే అటు వాటి నుండి కూడా మరి మన యొక్క నాయకులైనటువంటి వారు లేక దాని కొరకే పోరాడినటువంటి గొప్ప యోధులు ఎంతోమంది ఉన్నారు. దేశం యొక్క నలుమూలలా కూడా అలాంటి అనుభవాలు వారు చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి మరి బ్రిటిష్ వారికి అధికారం నుండి భారతదేశానికి స్వాతంత్రత తీసుకురాబడింది. అయితే ఆ స్వాతంత్రత కేవలము ఒకవేళ శరీర సంబంధమైనటువంటి అందుబాటులతో నింపబడింది కావచ్చు. దానిని బట్టి ఈనాడు ఎంతగానో సంతోషించేటువంటి వారంగా ఎంతో ఆనందించేటువంటి వారంగా మనం కనబడుతూ ఉన్నాం. అయితే నా విషయమై మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మన విమోచకుడైనటువంటి దేవుడు మనలను నిత్యమైనటువంటి తన యొక్క ప్రణాళికలోనికి నిత్య సంకల్పంలోనికి కోరినటువంటి దేవుడు మనల్ని విమోచించుట కొరకై ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. మనలో ఉండేటువంటి ఆ దాసపు స్థితి యుగయుగాలు జీవితకాలమంతయో మరణ భయము చేత నింపబడేటువంటి వారంగాను, దుర్నీతి బంధకములతో నింపబడేటువంటి వారంగాను, సాతాను కట్టుతో వచ్చినటువంటి ఆ కట్ల చేత భయపీడితులుగా ఉండినటువంటి మనల్ని, అంతేకాదు అమ్మబడిన వారముగా దోచుకునబడినటువంటి వారంగా ఉంచబడినటువంటి మనల్ని ఆ ప్రభు విమోచించడానికి ఆయన మనకు స్వాతంత్రత ఇవ్వడానికి లోకంలోనికి వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్రత పాపము నుండి విడిపించుట. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్థితి నుండి లేక మనకుండేటువంటి దేనస్థితి నుండి మనల్ని విడిపించడానికి ఆయన మనల్ని వచ్చాడు. ఒకనాడు దాసత్వంలో ఉండే స్థితిలో మనం ఏ స్థితిలో ఉన్నామో విడుదల పొందిన తర్వాత మనల్ని ఏ స్థితిలో ఉండి దేవుడు తెచ్చినాడు. చూడండి, దేవునికి వాక్యం నుండి కొన్ని తలంపులు చూద్దాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 వచనాలు. గురుడివారు కనులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును. మనం ఏ స్థితిలో ఉన్నాం? పాపమును బట్టి గత జీవితంలో ఏ స్థితిలో ఉన్నాం? చీకటిలో ఉన్నాం. అనగా ఆత్మీయమైనటువంటి అంధత్వములో జీవిస్తున్నటువంటి వారంగా ఉన్నాం. ఎఫెసీ పత్రిక
ఆ 4వ అధ్యాయం 18వ వచనం చదివితే, మనం ప్రభు యొక్క రక్షణలోనికి విమోచనలోని తేబడపూర్వం చూస్తుంటే చీకటి అనుభవం మనది. చీకటిలో జీవిస్తున్నాం. ఎఫెసీ పత్రికలో కూడా రాస్తాడు, 5వ అధ్యాయం 9వ వచనం 8వ వచనంలో రాస్తా అంటాడు, మీరు పూర్వమందు చీకటై ఉంటిని అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు, మరి ఆ పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా మనం చదువుతాం, 2వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మరి ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని తీసుకుని వచ్చినాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకనాడు చీకటితో నింపబడినటువంటి జీవితం, నిరీక్షణ లేనటువంటి జీవితం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ అధ్యాయం 18వ వచనం అంటాడు, అంధకారమైన మనసు గల వారై దేవుని నుండి కలిగేటువంటి ఆ జీవం నుండి వేరుగా జీవిస్తూ వచ్చినటువంటి వారు, అవివేకం కలిగినటువంటి వారంగా, అజ్ఞానంతో నింపి ఉండేటువంటి వారంగా జీవిస్తూ వచ్చినాం. కారణం ఏంటంటే మనలో చీకటి ఉండిపోయింది. కానీ అంధకారములో ఉండి వెలుగు కలిగినగా కానీ పలికినటువంటి ఆ మహాదేవుడు మన జీవితాల్లో ఏం చేసినాడు? మన హృదయంలో ఆయన మహిమను గురించినటువంటి జ్ఞానాన్ని సువార్త ద్వారా మన హృదయంలోనికి తీసుకువచ్చాడు. మనను వెలుగులోనికి తీసుకుని వచ్చినాడు. ఒకనాడు చీకటిలో ఉన్నాం, ఇప్పుడు ప్రభువునందు మనం ఏం చేయబడ్డాం? వెలుగుగా చేయబడ్డాం. అంతేకాదు, ఇక్కడ రాస్తున్నాడు, ఒకప్పుడు గుడ్డివారంగా ఉంటూ వచ్చినాం. దేవుని గురించినటువంటి ఆ యొక్క జ్ఞానములే అనుభవం కలిగినటువంటి వారం కాం. మన మనోనేత్రములకు ముసుగు వేసినాడు ఈ లోక విరోధి అయినటువంటి, లేక ఈ లోకాధిపతి అయినటువంటి సాతాను. కొరింథీ రాసిన 2వ పత్రికలో రాస్తాడు 4వ అధ్యాయంలో, మీ మనోనేత్రములకు గురుట్టితనం కలిగజేశాడు ఒకడు. కానీ ప్రభు వచ్చి మనల్ని విమోచించినాడు, మన కన్నులు తెరవబడ్డాయి. అందుకే ఎఫెసీ పత్రిక 1:17లో రాస్తాడు, మీ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. ఓనాడు గురుటితనంతో ఉండే నీ జీవితం, ఓనాడు చీకటిలో ఉండేటువంటి నీ జీవితం, ఓనాడు బంధింపబడినటువంటి వాడుగా నీ జీవితంలో ఉంటూ వచ్చినావు, చెరపట్టబడినటువంటి వాడుగా ఉంటూ వచ్చినావు. కానీ నీ ప్రభు, నా ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఆ చెరలో ఉండేటువంటి నిన్ను, చెరపట్టబడినటువంటి నీ బ్రతుకును దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? తన యొక్క పరిశుద్ధమైనటువంటి శిలువ కార్యము ద్వారా, శిలువలో ఆయన చిందించినటువంటి తన ప్రశస్తమైనటువంటి అమూల్యమైన రక్తము ద్వారా అపవాదిని ఓడించి నిన్ను చెర నుండి విడిపిస్తూ వచ్చాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుతూ వస్తే, కొట్టి తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఉండేటువంటి ఆ అడ్డముగా ఉండేటువంటి ఆ సంగతులన్నింటినీ ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కలిసి మనం జీవించినట్లు ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆ దుర్నీతి బంధకముల అనుభవాలన్నింటిలోండి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. ఆ చెర నుండి విడిపించబడినటువంటి వారంగా ఉన్నాం. ఈనాడు క్రీస్తు యేసునందు ఆత్మీయమైనటువంటి ఆ స్వాతంత్రతలోనికి నిన్ను దేవుడు తీసుకుని వచ్చినాడు. బందీ గృహంలో ఉంచబడినటువంటి నీ జీవితం, సాతానిక అధికారం కింద ఉంచబడినటువంటి నీ జీవితం, కానీ ఆయన నిన్ను విడిపించుంటున్నాడు. నిన్ను ఈనాడు స్వతంత్రుడిగా చేయడానికి ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే, నీ కొరకై ఆయనే తన కార్యాన్ని పూనుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు 61వ అధ్యాయంలో కూడా చూడండి, యెషయా గ్రంథంలోని యెషయా గ్రంథం 61వ అధ్యాయము 2 నుండి మొదటి నుండి చదువుదాం, మొదటి 3 వచనాలు చదువుదాం. నలిగిపోయినటువంటి జీవితం, జీవితకాలం అంతటిలో కూడా మనుషుని యొక్క హృదయ స్థితి, దాసుడుగా ఉన్నవాడి పరిస్థితి ఎలా ఉంటుంది? చెరపట్టబడ్డాడు, దాసుడుగా ఉన్నాడు. తనకు ఏ రకమైనటువంటి స్వాతంత్రత తన మనసులో కానీ, తన శరీరంలో కానీ, తన జీవిత అనుభవాల్లో కానీ ఉండదు. ఎందుకంటే అతడు నలిగిపోతూ ఉంటాడు. ఏ పని చేయాలో యజమాని నియమిస్తాడు అంతే తప్ప, లేక ఏ రకంగా జీవించాలో యజమాని నిర్ణయిస్తాడు తప్ప, తనకు తానుగా నిర్ణయించుకునే, స్వతంత్రించుకునేటువంటి, విడుదల పొందేటువంటి అనుభవం లేదు. అలాంటి వారంగా మనం ఉన్నాం. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, నలిగిన హృదయం గల వారిని నీ ప్రభు వచ్చి ఏం చేశాడు? నిన్ను దృఢపరిచాడు. నలిగిపోయినటువంటి నీ జీవితాన్ని, ఆయా పరిస్థితులను బట్టి కృంగిపోయినటువంటి నీ జీవితాన్ని, ఆయా రకాలైనటువంటి అనుభవాల ద్వారా సాతాను చేత బాధింపబడినటువంటి నీ జీవితాన్ని ప్రభు మన ప్రక్కన నిలిచి మనల్ని ధైర్యపరిచాడు, లేక దృఢపరిచాడు. ఆయన వల్ల అయినటువంటి ధైర్యం మనలోని తీసుకుని వచ్చినాడు.
ఆయనను కూర్చున్నటువంటి నిరీక్షణ మనలో పుట్టించాడు. ఆయన యందు విశ్వాసం మనలో కలుగ చేశాడు. ఆయన నీతి మార్గంలోనికి నిన్ను నన్ను తెచ్చాడు. కనుక ఈనాడు ఆయనందు విమోచించబడినటువంటి వారు దృఢత్వం కలిగిన వారై దేవుని స్తుతించగలుగుతున్నారు. ప్రభువుని బట్టి ధైర్యం కలిగినటువంటి వారై వారు దేవుని మహింపరిచేటువంటి వారుగా చేయబడుతున్నారు. ఒకనాడు దాస్యంలో ఉన్నప్పుడు దేవుని స్తుతించిన అనుభవం లేదు. ఎందుకంటే పాపము మనుషుని ఏం చేసింది? నిత్యమైనటువంటి అపవాదిక దాసత్వంలోనికి దినదినము తీసుకుని వెళ్ళి నిత్యము జీవితకాలమంతా కూడా భయముతో ఉంచబడినటువంటి వానిగా మనుషుని యొక్క జీవితం చేస్తూ వచ్చింది. అలాంటి స్థితిలో ఉండేటటువంటి మానవునికి దేవుడు చేస్తూ వచ్చినటువంటి కార్యాలు చూస్తున్నప్పుడు నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉండినటువంటి వారికి విడుదలను, బంధింపబడినటువంటి వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును, ఆన దేవుడు ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులైనటువంటి మనలను ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖముని ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను. చూడండి, ఎటువంటి శ్రేష్టమైన విడుదల మనకి ఇవ్వడంతో మన గత స్థితిని జ్ఞాపం చేస్తుంది. ప్రస్తుత స్థితి దేవుడు ఏ రీతిగా మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఒకనాడు దుఃఖాక్రాంతులుగా ఉన్నాం, కానీ ఈనాడు ఆనందభరితమైన అనుభవాలను తేబట్టాం. ఒకనాడు వేదనతో ఉంచుకునేటువంటి వారంగా ఉన్నాం, ఈనాడు స్తుతించే అనుభవాలను తేబట్టాం. ఒకనాడు భారభరితమైనటువంటి జీవితం కలిగినటువంటి వారంగా ఉన్నాం, ఈనాడు స్వాతంత్రత కలిగినటువంటి వారంగా మనం చేపట్టాం. కారణం ఏంటంటే మన పాపములకు, మన అపరాధములకు, మన దోషములకు, మన అతిక్రమములకు పరిహారకర్త అయినటువంటి మన ప్రభు మనల్ని విమోచిస్తూ వచ్చాడు. ఈనాడు పొందినటువంటి ఆ స్వాతంత్ర్యత నీనాడు దేవునిని బట్టి స్తుతింపదగినటువంటిదిగా ఉంది. మనము 2వ భాగంలో చదువుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో చదువుకున్నాం. ఎందుకు దేవునికి స్తోత్రము అంటున్నాడు. మీరు పాపం నుండి విమోచించబడినటువంటి వారై ఈనాడు నీతికి దాసులుగా చేయబడ్డారు. ఎందుకు దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు విమోచించినటువంటి ఆ హేతువుని జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ నువ్వు పాపంలో ఉండుంటే, పాప బంధకాల్లో నువ్వు ఈనాడు ఉంటే, నువ్వు దేవుడిని మహింపరిచేటువంటి అనుభవం నీ జీవితంలో ఉండకపోయేది. కానీ నీ దేవుడు నిన్ను విమోచించినాడు. ఆయన విమోచకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నీ సర్వ పాప పరిహారముల కొరకై ఆయన విమోచన కార్యం చేయడానికి తన పరిశుద్ధమైనటువంటి శిలువ కార్యం మన పక్షంగా దేవుడు చేస్తూ వచ్చినాడు. కనుకని దేవునిని ఈనాడు స్తుతించేటువంటి అనుభవంలోనికి మన జీవితాలు తీసుకుని రాబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఆయన యందు మన జీవితాల్లో దేవుడు మనలను స్వతంత్రులుగా చేయడానికి ఆయన పరిశుద్ధమైనటువంటి కృపలను పాపము నుండి విమురిపించడం మాత్రమే కాదు, కానీ మనలను తిరిగి తన పరిశుద్ధమైనటువంటి నీతి మార్గంలోనికి మనల్ని తెచ్చాడు. రోమపత్రికలోని చదువుకున్న 6:18లో చదువుతున్నాం. ఒకనాడు పాపమునకు దాసులుగా ఉన్నామట, ఇప్పుడు దేనికి దాసులుగా చేయబడ్డాం? నీతికి. ఇదేంటండి, అప్పుడు దాస్యమే ఇప్పుడు దాస్యమే. అప్పుడేమో దాసానికి ఏమో పాపాన్ని బట్టి దాసంగా ఉన్నాం, సాతానికి దాసులుగా ఉన్నామంటున్నారు. ఇప్పుడు మళ్ళా నీతికే దాసులం అంటున్నారు. ఇది దాసత్వమేనా అంటే ఇది దాసత్వం కాదు, కానీ ఆత్మీయమైనటువంటి స్వాతంత్ర్యత. నీవు నీతిని నెరవేర్చబద్ధుడిగా చేయబడ్డావు. ఈనాడు గత కాలంలో అయితే దుర్నీతి సంబంధమైనటువంటి మార్గంలో వెళ్ళినాం, పాప మార్గంలో వెళ్ళినాం. అపవాది దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి వానికి నడవడిని కలిగినటువంటి వాడై చెడు మార్గంలో మనం వెళ్ళిపోయినాం. అయితే ప్రభు తన మహాకృపను బట్టి మనలను నీతి మార్గంలోనికి మనల్ని తెచ్చాడు. అందుకే భక్తులైనటువంటి దావీదు రాస్తున్నాడు, 23వ కీర్తన 2వ వచనంలో చెప్పుకుంటున్నాడు, నీతి మార్గములలో ఆయన నన్ను నడిపిస్తున్నాడు. గత కాలంలోనైతే దుర్నీతి మార్గంలో వెళ్ళినాం, పాపమునకు అపవిత్రతకు చోటిచ్చినటువంటి వారంగా ఉండనటువంటి మనం ఈనాడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నీతిని అనుసరించేటువంటి వారంగా చేపట్టాం. ఉదాహరణకు మనం జ్ఞాపం చేస్తే, మరి ఆ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇంచుమించుగా 75 సంవత్సరాల క్రితం. అప్పుడేమో బ్రిటిష్ వారు మనల్ని కొన్ని వందల సంవత్సరాలు వారి అధికారం కింద మనల్ని నడిపించారు. అది మనకు నచ్చలే. ఆ అధికారాన్ని బయటకు వచ్చాం. మన స్వాతంత్ర సమరయోధులు పోరాడి విడుదల తీసుకొచ్చారు. ఇప్పుడు తీసుకొచ్చారు, స్వాతంత్రత వచ్చింది కాబట్టి నా ఇష్టం వచ్చిన నేను ఉంటానంటానికి సాగేది కాదు. స్వాతంత్రత వచ్చింది, ఒక చట్టం అనేది ఉంటుంది. అవునండి, మనకు ఒక రాజ్యాంగం ఉంటుంది. రాజ్యాంగాన్ని బట్టి ఏం చేయాలి? మనం అందరం అనుసరించి నడుచుకోవాలి.
అవే లేదండి నాకు హక్కులన్నీ నా ఇష్టం వచ్చినట్లుగా ఉంటాను అనేది ఉండదు. ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టాన్ని అనుసరించి మనం వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దాని ప్రకారం మనం వెళ్ళినప్పుడే మనము సత్యమును అనుసరించే వారమై స్వతంత్రులుగా ఉంటాం. సత్యమును అనుసరించినటువంటి వారమై మనం స్వతంత్రులుగా ఉండాలి. స్వాతంత్రత అంటే శరీర సంబంధమైనటువంటి స్వాతంత్రత కాదు, సత్యమును అనుసరించినటువంటి స్వాతంత్రత. అందుకే యోహాను సువార్తలో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఎనిమిదవ అధ్యాయము 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేస్తుంది. స్వాతంత్రత అంటే పాపమును బట్టి కలిగేటువంటి ఆ స్థితి ఏమో నిన్ను చెరపట్టింది, దాసునిగా చేసింది. కానీ ఇప్పుడు నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది. సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17లో మనం చదువుతాం, నీ వాక్యమే సత్యం. కనుక దేవుని వాక్యానుసారముగా నువ్వు జీవించాలి. దేవుడు కూడా తన యొక్క చట్టమును, దాని యొక్క క్రమాన్ని దేవుడు భూలోకంలో నియమించాడు. ఆ చట్టమును అనుసరించి నువ్వు సత్యమును అనుసరించి నీతిని అనుసరించి దేవునిలో వెళ్ళవలసినటువంటి వాడుకుంటున్నావు. కనుకనే భక్తులైనటువంటి వారు ఆది నుండి కూడా దేవుని ఆజ్ఞలను, దేవుడు నియమించినటువంటి ఆ కట్టడలను, విధులను, నియమాలను వారు అనుసరిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు అనుభవం కూడా మనకు తెలుసు. వారు 420 సంవత్సరాలు ఐగుప్తు యొక్క చెరలో ఉంచబడ్డారు. అక్కడ ఫరో యొక్క దాసత్వం కింద ఎంతో కఠినమైనటువంటి దాసత్వాన్ని వారు చేశారు. ఆ తర్వాత దేవుడు వారిని విడిపించి సెనాయి అనేటువంటి పర్వతాన్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, నియమాలు ఇచ్చాడు. వారికి కొన్ని విధమైనటువంటి క్రమబద్ధమైనటువంటి స్థితిని వారికి ఇచ్చాడు. వారు వాటిని అనుసరించడం ద్వారా దేవునిని ఏం చేయాల్సి ఉంది? దేవునిని మహింపరచవలసింది. అటు నియమాలు వారు నెరవేరుస్తూ వచ్చారు, నీతిని నెరవేరుస్తూ వచ్చారు. చూడండి, ద్వితోపదేశకాండం వారి నీతిని నెరవేర్చినట్లు దేవుడు వారికి ఎటువంటి అనుభవాలు ఇస్తూ వచ్చినాడో మరి భక్తులైనటువంటి మోషే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ద్వితోపదేశకాండము జ్ఞాపకం చేస్తాం. 10వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి ముందుగా. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైనటువంటి యెహోవాకు నువ్వు భయపడాలి, ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట నీ దేవుడని యెహోవా మరి ఏమి నిన్ను అడుగుతున్నాడు. దేవుడు మన నుండి కోరేది ఏంటంటే, ఆయన మనకు నియమించినటువంటి కట్టడలు ఉన్నాయి, ఆయన నియమించినటువంటి విధులు ఉన్నాయి, ఆయన నియమించినటువంటి సత్య సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఉంది. ఈనాడు ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించడం ద్వారా నువ్వేం చేయగలుగుతున్నావు? సత్యమును బట్టి నువ్వు స్వతంత్రుడిగా ఉండగలుగుతున్నావు. స్వాతంత్రత అంటే శరీరానికి కలిగినటువంటి స్వాతంత్రతను మనుషుడు అనేక పర్యాలు ఏం చేస్తారంటే ఆ స్వాతంత్రతను గలతీ పత్రికలో రాస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు 5వ అధ్యాయం 13వ వచనం అంటాడు. చదవండి ఆ వచనం. గలతీ పత్రిక 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడిన మాట వాస్తవమే. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర సంబంధమైనటువంటి క్రియలకు హేతువుగా చేసుకుంటున్నారు చాలామంది. అది ఏంటి? ఆ స్వాతంత్రత నీ జీవితానికి స్వాతంత్రత కాదు. దేవుడు కొన్ని నియమాలను ఇచ్చినాడు, దేవుడు కొన్ని కట్టుబాట్లను ఇచ్చినాడు. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది అంటుంది దేవుని వాక్యం. చూడండి, ద్వితోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనం కూడా. ద్వితోపదేశకాండము 6వ అధ్యాయం 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. మనకు నియమించబడినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి.
దేవుడు మనకు నియమించినటువంటి క్రమబద్ధమైనటువంటి చట్టం ఉంది. దానిని అనుసరించినటువంటి వారంగా ఉంటే దైవ నీతిని నెరవేర్చేవారు, నీతికి దాసులుగా ఉన్నవారు, సత్యమును నెరవేర్చినటువంటి వారంగా ఉంటాం. సత్యము మనల్ని ఏం చేస్తుంది? అప్పుడు స్వాతంత్రంగా. అయ్యో మరి మన యొక్క రాజ్యాంగం చట్టం నియమించిన విధానం ఒకటి ఆలోచించేద్దాం. మనం రోడ్డు మీద వెళుతున్నాం. భారతదేశంలో నడిచేటప్పుడు ఎడం ప్రక్కన నడవాలి. నేను అమెరికాలో పుట్టాను, అమెరికాలో లేక అమెరికా విధానం ప్రకారం వెళ్తానని చెప్పి నేను కుడి పక్కన వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది? మన దేశంలోనే ఎడం ప్రక్కన నడవాలి చట్ట ప్రకారం. అందరూ కూడా ఎడం ప్రక్కన ప్రయాణం చేయాలి. ఎలా మీరు మరి వెళ్ళే ప్రయాణాలు మీరు గమనిస్తూనే ఉంటారు. ఎవరైనా ఎడం చేతి ప్రక్కన నడవడం, ఎడం ప్రక్కన వాహనాలు నడపడం, ఎడం ప్రక్కన నియమాలు నెరవేర్చుకోవడం అనేటువంటి ఒక క్రమబద్ధం రోడ్ల మీద వెళ్ళినప్పుడు ఉంటుంది. అదే ఇతర దేశాలు, బ్రిటిష్ వాళ్ళకి కానీ లేకపోతే అరబ్ కంట్రీస్ కానీ అమెరికా కానీ మనం వెళితే వాళ్ళ కుడివైపు డ్రైవింగ్ ఉంటుంది, లేదా కుడివైపు నడిపేటువంటి విధానం వారికి ఉంటుంది. వాళ్ళ ప్రకారం మనం ఇక్కడ నడుద్దామంటే కుదరదు. అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదం వస్తుంది. కనుక దేవుని వాక్యమైనటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి చట్టం కనుక మనం పాటించకపోతే సత్యాన్ని నెరవేర్చిన వారం కాం. నువ్వు సత్యవంతుడు కాకపోతే, సత్యాన్ని నెరవేర్చేవాడో కాకపోతే దేవుని ఆజ్ఞను నెరవేర్చినటువంటి వాడో కావు. రెండవది, నువ్వేం చేయలేవు. ఆయనను ఆరాధించాలంటే నీకేం కావాలి? ఆరాధించాలంటే ఏం కావాలండి? మనం ఆత్మతోనూ సత్యంతో. కనుక నువ్వు సత్యవంతుడు అయి ఉండి ఆరాధించాలా. దేవుడు సత్యవంతుడు గనక ఆయన ఇచ్చినటువంటి వాక్య సత్యమును నువ్వు అనుసరించినటువంటి వాడవై ఆయనను ఆరాధించాలి. కనుక దావీదు భక్తుడు చెప్పుకుంటున్నాడు, చూడండి 119వ కీర్తనలో, నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియమైనవి, నీ ఆజ్ఞలు నాకెంతో మరి ఆశీర్వాదం కలిగిస్తున్నాయి, సంతోషం కలిగిస్తున్నాయి అని రాస్తున్నాడు. 119వ కీర్తన 24వ వచనం చదువుదాం. ముందుగా, నీ శాసనము నాకు ఎంతో సంతోషం ఇస్తుంది, అవి నాకు ఆలోచన చెప్తున్నాయి. నేను ఎలా నడుచుకోవాలో నాకు ఆజ్ఞ ఇస్తుంది శాసనం. కనుక ఆ ఆజ్ఞ ప్రకారం నేనేం చేయాలి? నడుచుకోవాలి. కనుకనే భక్తులు అయినటువంటి వారు ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ వచ్చారు. అంతేకాదు, ఆ ఆజ్ఞలు లేక ఆయన నియమించినటువంటి చట్టము మనల్ని ధన్యులుగా చేస్తుంది, పాపం లేనివారుగా చేస్తుంది అంటుంది దేవునికి వాక్యం. 119వ కీర్తన మొదటి 3 వచనాలు కూడా చదవండి. కీర్తన 119 మొదటి 3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు, చదవండి, ధన్యులు. నీ శాసనములను గైకొనొచ్చు, పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములను నడుస్తూ ఏ పాపమును చేయరు. పాపం వారి మీద పరిపాలన చేయడానికి అవకాశం ఉండదు, తప్పు చేయడానికి అవకాశం ఉండదు. చట్ట ప్రకారం వెళ్ళామనుకోండి, క్రమబద్ధమైనటువంటి ఆజ్ఞల ప్రకారం వెళ్ళామనుకోండి, మనం పాపం చేయకుండా ఆజ్ఞలే మనల్ని చక్కని దారిలో నడిపిస్తాయి. కనుకనే దేవుని ఆజ్ఞానుసారమైనటువంటి మార్గము మనుషుని సత్యవంతుడిగా చేస్తుంది. సత్యవంతుడైనటువంటి వాడు ఎలాగుంటాడంటే స్వతంత్రుడిగా ఉంటాడు. ప్రియులారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వాక్యాన్ని నువ్వు అనుసరించి నడుచుకుంటే నువ్వు ధన్యురాలుగా చేయబడుతున్నావు. దేవుడు నీకు ఆ ధన్యత ఇచ్చాడు, అందుని బట్టి నువ్వు దేవుని స్తుతించు. ఓనాడు పాపం నుండి విమోచించబడ్డావు. మొట్టమొదటిగా పాపం నుండి విమోచించబడి నీతికి దాసుడిగా చేపట్టావు. ఇప్పుడు సత్యములోనికి దేవుడు నిన్ను తీసుకుని వచ్చినాడు. నూతనమైనటువంటి తన చట్టంలోని తన ప్రణాళికలను దేవుడు తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు దాన్ని అనుసరించడం ద్వారా నీవు స్వతంత్రుడిగా చేయబడాలని ప్రభు కోరుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎందుంచబడినటువంటి ఆ స్వాతంత్రత నీ ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎంతో క్షేమదాయకమైనటువంటి అనుభవాన్ని కలిగించేదిగా ఉంది. అంత మాత్రమే కాదు, మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ఆ కుమారుని మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆ రక్షకుడైనటువంటి మరి ఆ ప్రభువును మన కొరకై తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, యోహాను సువార్తలోనే మాట కూడా రాస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేయడానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోని పంపించాడు. ఆయన మనల్ని స్వతంత్రతలోనికి తీసుకుని రాకపోతే మనం ఏమవుతాం? ఎన్నడూ కూడా దాసులుగానే ఉండేవారు. కానీ నన్ను దేవుడు ఏం చేసినాడంటే, నేను మిమ్మల్ని దాసులని పిలవను, ఇంకా
ఎందుకని? ఆయనతో సహవాసం వచ్చింది. ఆయన కుమారునితో మనకు సహవాసం ఏర్పడింది. ఆయన మనల్ని పాపం నుండి విడిపించి స్వాతంత్రతలోనికి తేవడమే కాదు, ఆయన సహవాసంలోనికి దేవుడిని నేను తెచ్చాడు. యోహాను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 చదివితే, తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. కనుక కుమారునితో నీకు సహవాసం ఏర్పడింది. ఈనాడు ఆయన యందు నీకు ఉంచబడినటువంటి ఆధిక్యత ఏంటంటే, ఆయన కుమారుడు, ఆయన బిడ్డగా, లేక ఆయన యందు విశ్వాసించినటువంటి దేవుని కుమారుడుగాను చేయబడి ద్వారా ఈనాడు కుమారుని యందు నీకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రతను గురించి యోహాను సువార్త ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు. ఆయనేమో యజమాని, మనం దాసులం. ఆయన చేసిందల్లా మనకు చెప్పాలా? చెప్తున్నాడు. ఆయన చేసే కార్యాలన్నీ మనకు తెలియాలా? తెలియజేస్తున్నాడు. అందుకే భక్తులైనటువంటి ఆమోస్ అంటాడు, తన నామును బట్టి భయభక్తులైనటువంటి భక్తులైనటువంటి వారికి దేవుడు తెలియజేయకుండా ఏమీ చేయడు. చూడండి ఆమోస్ గ్రంథము, ఎంతటి స్వాతంత్రత దేవుడు తన బిడ్డలైనటువంటి వారికి దయచేస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆమోస్ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయు. ఈనాడు ఎంత స్వాతంత్రత వచ్చింది! ప్రభువు నీకు ప్రతి విషయంలో నీకు విషయమైనటువంటి ప్రతి అనుభవంలోనూ ఆయన ప్రణాళికలు నీకు దేవుడిని తెలియచేయడానికి ఇష్టపడ్డాడు. అంటే దేవునికి నీకు మధ్య స్వాతంత్రత ఎంత ఏర్పడింది? అది చనువు కాదు. ప్రభుతో మనకి ఎంత స్వాతంత్రం ఏర్పడింది? తన భక్తులైనటువంటి వారి ప్రతి విషయాన్ని దేవుడు తెలియచేసి ఆయనకు ఉన్నతమైనటువంటి ఆలోచనలను ఎరిగేటువంటి అంతటి గొప్ప స్వాతంత్రత విశ్వాసాలుగా మనకి ఇవ్వడింది. ఒకవేళ ఈ సమాజంలో ఉండేటువంటి నాయకులు ఉంటారు, అధికారులు ఉంటారు, వాళ్ళు ఏదైనా చేయాలనుకుంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఏదో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు, వాళ్ళందరూ కలిసి కూర్చొని ఇలా చేద్దాం అలా చేద్దామని ఒక నిర్ణయం తీసుకుంటారు, డిక్లేర్ చేసేస్తారు, మధ్యరాత్రులైనా చెప్పేస్తారు, మధ్యరాత్రిలో ప్రకటిస్తారు. మనం ఏం చేయాలి? తెల్లారేటప్పటి నుంచి పాటించాల్సిందే. పెట్రోల్ పెంచేస్తారు, మధ్యరాత్రిలో పెంచుతారు. మరి ఎందుకు పెంచుతారో నాకు తెలియదు, కానీ మధ్యరాత్రి 12 గంటల సమయంలోనే పెట్రోల్ రేట్లు మారుతాయి. మీకు తెలుసు కదా నేను చెప్పేది ఏముంది. కారణం ఏంటి? మనకేం తెలియదు, జరిగిపోయింది అంతే. అందరూ నిర్ణయించారు, సంతకం పెట్టారు, అయ్యగారు వచ్చేసిన తెల్లారేటప్పటికి నిన్నటి వరకు 30 రూపాయలు ఉండేది 50 రూపాయలు అంటాడు. చట్టం వాళ్ళ ఇష్టం అది. కానీ నీ ప్రభు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రభు నిన్నెంతగా ప్రేమిస్తున్నాడంటే, నీ కొరకే ఏది ఉద్దేశించినాడో, లేక ఆయన చేయని ఉద్దేశించేటువంటి కార్యాలంటూ విశ్వాసముగా తెలియజేయబడుతుంది. మనకు అంత స్వాతంత్రత దేవుడి నుండి పొందాం. లోకాన్ని నుండి మనం పొందకపోవచ్చు, అది అందరికీ దేవుడు తెలియజేస్తాడని కూడా నేను చెప్పడంలే. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినటువంటి దానిని దేవుడు ఏం చేయడట? బయలుపరుస్తాడు, మరుగు చేయడు. తన భక్తులైనటువంటి వారికి అట్టి విధమైనటువంటి స్వాతంత్రతను దేవుడు ఉద్దేశించి బయలుపరుస్తాడు. అందుకే భక్తులైనటువంటి అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి, ఇష్టమైనటువంటి ప్రేమ వారి మధ్య ఉంది. ఒకవేళ భూమి మీద ఉండేటువంటి ఒక మనుషుడే తన తోటి మనుషుడితో అట్టి స్నేహం చేయగలిగితే, పరమందున్నటువంటి దేవుడు, కుమారుడైన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎడల భక్తి కలిగినటువంటి వారై ఆయన నామాన్ని బట్టి ప్రేమించేటువంటి వారికి ప్రభు ఇంకా ఎంతటి స్వాతంత్రత ప్రభు ఇస్తున్నాడు అంటే, తన స్నేహితులుగా ఉండే అనుభవం, ఉన్నతమైన తన ప్రేమను వారి ఎడల చూపిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు స్వతంత్రులుగా దేవుడు చేసినటువంటి హేతువుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనను స్తుతింపబద్దులుగా ఉన్నాం. మొట్టమొదటిగా మనకి ఉండేటువంటి స్వాతంత్రత, పాపము నుండి విమోచించబడ్డాం. పాపము నుండి, అపవాదిక అధికారం నుండి, దాసత్వపు స్థితి నుండి విడుదల పొంది స్వతంత్రులుగా చేపట్టాం. రెండవదిగా, దుర్నీతితో నింపబడినటువంటి జీవిత అనుభవాలు మనవి. కానీ సత్య సంబంధమైనటువంటి ఆయన వాక్య కట్టడల్లోనికి మనల్ని తీసుకుని వచ్చి, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను. ఈనాడు ఆ సత్యమును అనుసరించడం ద్వారా, లేక ఆయన వాక్యమును అనుసరించడం ద్వారా మనము స్వతంత్రులుగా చేపట్టాం. మూడవదిగా, కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు మనకు ఉండేటువంటి స్వాతంత్రత ఏంటంటే, ఆయన నామాన్ని బట్టి అనుదినం మనం ఏం చేయగలుగుతున్నాం? మన ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన సమీపించగలుగుతున్నాం. ఒక స్నేహితుడితో సంభాషించినట్లుగా,
లేక ఒక వ్యక్తితో సంభాషించినట్లుగా ఆయన కుమారుని యొక్క సహవాసంలో మనకట్టి స్వాతంత్రం ఇవ్వబడింది. ఒకవేళ ఇర్మియా రాస్తున్నట్లుగా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 31వ అధ్యాయం 3వ వచనం అంటాడు, క్షమించాలి 33:3 అంటాడు, ఏమంటాడు? నాకు మొరపెట్టుము. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునితో మనకు కొంచెం సహవాసము అతి సమీప్యతతో కూడినటువంటిదిగా ఉంది. స్నేహ బంధముతో కూడినటువంటి ఆ స్వాతంత్రతను దేవుడు మనకు ఇచ్చాడు. ఒకవేళ ఈహలోక సంబంధమైనటువంటి అనుభవాలతోనే అది నింపబడేది కాదు, కానీ నిత్యత్వం వరకు కూడా ఆయనతో యుగగాలు ఉండేటువంటి అనుభవంలోనికి మనల్ని తేబడుతుంది. అంతేకాదు మరొక స్వాతంత్రతను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు మనకు దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రం గురించి మరొక సందర్భం మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుందో అక్కడ స్వాతంత్రత ఉండును. మనకి ఉండేటువంటి స్వాతంత్రత మరింత అధికమవుతున్నది. ప్రారంభంలో మనకి ఉండే స్వాతంత్రత దాసత్వం నుండి విడుదల పొంది బయటకు వచ్చాం. కాబట్టి మన ఇష్టానుసారంగా ఉండడానికి అవకాశాలు లేవు. సత్యమును అనుసరించి మనం స్వతంత్రంగా చేయబడాల్సి ఉంది. అక్కడతోనే దేవుడు ఆగిపోలేదు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు మనకు స్వాతంత్రత ఇచ్చాడు. అక్కడతోనే దేవుడు ఆగిపోలేదు. పరలోక సంబంధమైనటువంటి సంగతుల్లో కూడా మనం గ్రహింపు పొందినట్లు తన ఆత్మ వల్లైనటువంటి స్వాతంత్రత మనకి ఇచ్చాడు. ప్రభువే ఆత్మ. ఆత్మ ఎక్కడుంటాడో ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? స్వాతంత్రంగా. ఆత్మ ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆత్మ ఎక్కడున్నాడండి? కొరింథీ రాసిన 3వ పత్రికలో చదువుతాం. 3వ అధ్యాయం అంటాడు, 16వ వచనం అనుకుంటా. చదవండి ఆ వచనం ఒకసారి. 3 కొరింథీ పత్రిక చదవండి. మీరు దేవుని ఆలయమైనారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? ఈనాడు మనలోకి వచ్చాడు. ఆయన ఆత్మ మనల్ని ఏం చేస్తున్నాడు? సర్వ సత్యములను నడిపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఆయన మనం నడిపించేటువంటి విధానం ఏంటంటే సర్వసత్యములోనికి మనల్ని తీసుకుని వెళుతున్నాడు. దైవికమైనటువంటి ఆ మార్గంలో మనల్ని చక్కగా నడిపిస్తున్నాడు. ఆ స్వాతంత్రత ఎంతగా పొందుతున్నాము అంటే దేవుని హృదయంలో ఉండేటువంటి తలంపులను తెలుసుకోగలిగినంత. కొరింథీ 3వ పత్రికలో రాస్తున్నాడు ఆ విషయాన్ని. చూడండి, కొరింథీ రాసిన 3వ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలు. మనకైతే దేవుడు చేస్తున్నటువంటి ఆ నిత్య సంకల్పములు తన ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని యొక్క మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. కనుక ఒక మనుషుడు తన అంతరంగంలో ఉండేటువంటి సంగతులతోటి మనుషునికి తెలియడం ఎంతో అవాంతరం కలిగించేటువంటిగా ఉంటాయి. కానీ అంతరాత్మ కలిగినటువంటి లేక పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తున్నాడంటే మనలో ఉండి పరలోకంలో ఉండేటువంటి సంగతులను, దేవుని హృదయంలో ఉండేటువంటి సంగతులను, మర్మమైనటువంటి సంగతులను ఆయన ఆత్మ ద్వారా నీకు దేవుడు ఏం చేస్తున్నాడు? సర్వసత్యములోనికి నిన్ను నడిపించున్నాడు. కనుకనే ఈనాడు నీ కొరకు ఇవ్వబడుతున్నటువంటి ఆ స్వాతంత్రత నువ్వు ఎంతగా అనుభవిస్తున్నావు అనేది నీ యొక్క జీవితాన్ని బట్టి నువ్వు ఆరాధించగలుగుతావు. ఇలా శరీర సంబంధమైనటువంటి వాటిని బట్టి మనకి ఏదైనా స్వాతంత్రత వచ్చిందంటే సంవత్సరం పాటు, ఇంచుమించుగా కొన్ని నెలల పాటు మన దేశస్థులు స్వాతంత్రం వచ్చింది అని చెప్పుచూ ఎంతో చక్కగా ఆయా కార్యక్రమాలు చేస్తుంటే కారణం స్వతంత్రత పొందినందువలన ఆనందమే. ఎప్పుడు విమోచించబడతారో విమోచించబడినటువంటి వారికి ఏమొస్తుంది? పాటలు వస్తాయి. చూడండి, యెషయా కృతికి రాస్తాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం ఎన్నో వచనం? 35వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ వచనం. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు, యెహోవా విమోచించిన వారు వారి నోటి నుండి ఏమొస్తుంది? చెరలో ఉండి విడుదల పొందినటువంటి వాడు ఎలాగుంటాడు? వేళ ఒక వ్యక్తికి జీవిత కారాగార శిక్ష పడింది అనుకుందాం. లేదు ఒక వ్యక్తికి చేసినటువంటి తప్పును బట్టి అతనికి ఊరికమ్మ మీద ఎక్కవలసినటువంటి అవకాశం, పరిస్థితి ఏర్పడింది అనుకుందాం. ఆ దేశం యొక్క రాష్ట్ర అధిపతి లేక రాష్ట్రపతి ఏం చేయొచ్చు? మరణ శాసనాన్ని, క్షమాపణ అనుభవాన్ని ప్రకటించవచ్చు. ప్రకటించాడనుక ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుంది?
తన మరణము నుండి విడుదల పొందినటువంటి వాడుగా, వేటకాని ఊరిలో నుండి విడిపింపబడినటువంటి యొక్క వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో, లేక ఆ పక్షి యొక్క అనుభవం ఎలా ఉంటుందో, చెరల పట్టబడినటువంటి మన యొక్క జీవితాన్ని కూడా దేవుడు గొప్ప విడుదల ఇచ్చడం ద్వారా ఈనాడు మనలోనికి ఏం తీసుకొచ్చినాడు. అలా శరీర సంబంధమైనటువంటి స్వాతంత్రత మనకు అట్టి సంతోషం ఇచ్చేది అయి ఉంటే ఆత్మ యొక్క స్వాతంత్రతను పొందుతున్నాం. మన ఆత్మ విడుదల పొందుతుంది. ఒకనాడు దుర్నీతితో నింపబడినటువంటి అనుభవం కలిగినటువంటి అనుభవాలు మనకు ఉన్నాయి, కల్మషంతో నింపబడినటువంటి అనుభవాలు మనకు ఉన్నాయి. కానీ వాటన్నిటి నుండి దేవుడు విడుదలిచ్చి మన ఆత్మకు స్వాతంత్రత ఇచ్చి ఆయన పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనలో ఉంచడం ద్వారా ఈనాడు ఆయన ఎందు సంతోషించేటువంటి ఆధిక్యతలను తేబడినాం. కనుక నేను అంటున్నాడు ఇక్కడ, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు సియోనుకు వచ్చేస్తారు, వారి తలల మీద నిత్యానందం ఉంటుంది, వారు ఆనంద సంతోషం గల వారిగా ఉంటారు. దుఃఖమును నిట్టూర్పును వాళ్ళు ఏం చేస్తారంట, ఎగిరిపోతుంది వాళ్ళ దగ్గర, మర్చిపోతారు. కారణం స్వతంత్రుడుగా ఉండేటువంటి వానికి ఉండేటువంటి అనుభవం అది. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించున్నాడో దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకుంటే నీ కొరకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రత కేవలము నేను పాపం నుండి విడిపించి విడిచిపెట్టడానికి కాదు, లేక పాపం నుండి వెలుపల తీసుకొచ్చి నిన్ను ప్రక్కన పెట్టడానికి కాదు, తన కొరకై నిన్ను సంపూర్ణమైనటువంటి రక్షణలోని తేవడానికి, అనగా నిత్యము ఆయన సన్నిధిలో యుగగాలు ఉండి ఆయన సన్నిధానవర్తుడై ఆయన మహింపరచినట్లు దేవుడు ఆ గొప్ప రక్షణలోనికి దేవుడు నిన్ను తెచ్చాడు. గొప్ప విమోచన కార్యం నీలో జరిగించాడు. అందుని బట్టి దేవుని స్తుతింపబదులుగా ఉంటున్నాం. ఇంకా నిరీక్షణతో కూడినటువంటి స్వాతంత్రత ఇంకోటి ఉంది. ఆ స్వాతంత్రమే కాదంట దేవుడి అని గురించి బైబిల్ చెప్తలే, ఇంకా నిరీక్షణతో కూడినటువంటి ఒక స్వాతంత్రత దేవుడి కొరకై మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అది పొందబోయేటువంటి స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్రం ఏంటి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుండి చదువుతూ వద్దాం 21 వరకు. మరేడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి గాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో ఎదురు తేరుచూచు కనిపెట్టుచున్నది. విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రమును పొందుదనన్నా మనకు ఇంకా నిరీక్షణతో కనిపెడుతున్నాం. అంటే శరీరంతో ఉన్నాం కనుక మనం నిరీక్షణతో కనిపెట్టవలసి వస్తుంది. ఆ నిరీక్షణ దేనిలో ఉంది? మహిమగల స్వాతంత్రం. ఒకదినాన నీకు నాకు ప్రభు ఇవ్వబోతున్నాడు. ఆ మహిమగల వాడే ప్రభు నీ భూలోకంలోకి రాబోతున్నాడు. ఆయనతో యుగగాలు ఉండి ఆయనతో సంపూర్ణమైన స్వాతంత్రత నీకు ఇవ్వబోతున్నాడు. ఆయనతో పాటు సమానమైనటువంటి స్థితి నీకు జీవితానికి ఇవ్వబోతున్నాడు. ఆ గొప్ప స్వాతంత్రత క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడుతుంది. 5 అంతల స్వాతంత్రతను గురించి బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. దాన్ని నీ జీవితంలో పొందుకుంటే ఈనాడు అనుభవించబడినటువంటి ఆ స్థితిని బట్టి దేవుని స్తుతించి ఆయనను మహింపరిచేవాడుగా ఉంటావు. వీళ్ళ ఇంకా నువ్వు పాప బంధకాలను ఉంటే ఈ లోకంలో నీకు అలా వచ్చిన భౌతికమైనటువంటి స్వాతంత్రతను బట్టి హర్షించవచ్చు తప్ప నీ ఆత్మకి ఇంకా దాసత్వంలోనే ఉంది. నీ ఆత్మీయమైనటువంటి జీవితం ఇంకా దాసత్వంలోనే ఉంది. ఆ దాసత్వం నుండి విడుదల పొందినటువంటి వాడుగా ఉంటే యథార్థమైన అనుభవంతో దేవుని స్తుతిస్తావు. ఆయన నియమించినటువంటి ఆ యొక్క సత్యమును అనుసరించి ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రం బట్టి నువ్వు ఆయన స్తుతిస్తావు. తిరిగి ఆయన క్రీస్తు యేసునందు నీ కొరకే ఉంచినటువంటి ఆయన సహవాసమును బట్టి, ఆయన ఇచ్చినటువంటి సహవాసపు స్వాతంత్రతను బట్టి నువ్వు ఆయన స్తుతిస్తావు. అంతేకాదు ఆయన ఆత్మను బట్టి పరలోక సంబంధమైనటువంటి ఉద్దేశములు నీ కొరకే బయలుపరచబడుతున్నట్టు దాన్ని బట్టి నీకు ఉన్నటువంటి ఆ స్వాతంత్రతను బట్టి నువ్వు స్తుతిస్తావు. తిరిగి ఆయన మహిమను గురించినటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడవాయి నువ్వు పొందినటువంటి ఆ స్వాతంత్రతను పొందబోదుమనే నిరీక్షణతో ఆయన స్తుతిస్తావు. 5 అంతల అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు నీ కొరకెట్టి స్వాతంత్రతను ఏర్పాటు చేస్తున్నాడో, అనుగ్రహించినాడో, లేక అనుగ్రహించబోతున్నాడో వాటన్నిటినీ కొన్నిటిని తలంపు జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మన ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను ఎరిగిన వారమై ఆత్మతో స్వచ్ఛము యథార్థంగా ఆయన కనబెట్టిన నామమును స్తుతించి ఆరాధించి మహింపరచుతుముగాక. ఓ పాట పాడుకుంటాం, ఆరాధనలోకి వెళ్ళకపోవడం. దేవుని వాక్యం చదువుకుందాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుతాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము
12వ వచనం నుండి 17వ వచనం వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులై ఉందురు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తాని మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శరీరక్తాలను సమీపించక మునుపు మరోసారి నీ యొక్క వాక్యం దగ్గరికి వస్తున్నాం. నాన్న, నీ వాక్యము మాకెంతో ప్రయోజనం కలిగించేది. నీ పరిశుద్ధమైనటువంటి నీ మాటలు మా హృదయాల్లో నూతనమైనటువంటి అనుభవాలను తేబడినట్లు మా హృదయాలను దర్శిస్తున్నానని కోరుతున్నాం. ఈ సమయం కొరకై నిలబడుతున్నటువంటి దేవుని సేవకుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని అవసరమైన క్షమార్థమైనటువంటి నీ మాటలు నీ దాసుని యొక్క నోట ఉంచమని ప్రార్థిస్తున్నాను. సమయం మేలుగా ఆశీర్వాదకరంగా చేయండి. నీకే వందనాలు, స్తోత్రములు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు యొక్క పరిశుద్ధమైన శరీర రక్తాలను మనం సమీపిస్తున్నాం. దానిలో మనం పాలు భాగస్వాములగునట్లుగా ప్రభు యొక్క బలను సమీపిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించి దాస్యపు జీవితాన్ని నుండి విడిపించి, చెరపట్టమనేటువంటి స్థితి నుండి విడిపించి, అంధకార సంబంధమైనటువంటి అధికారములను మనం విడిపించి, ఒకనాడు అపవాదిక దాసత్వము చేత జీవితకాలం అంతా కూడా మరణ భయంతో జీవిస్తున్నటువంటి వారు ఉంచుకునేటువంటి మనల్ని దేవుడు తన మహాకృపను బట్టి ఆ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తునందు మనల్ని పాప, శాప, మరణ నియమాలను విడిపించి మనల్ని ఆయన కుమారులుగా, కుమార్తెలుగా చేసుకున్నాడు. ఈనాడు దేవుని యొక్క వాక్యం మన గురించి ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటంటే, మనము దేవుని పిల్లలం. దేవుడే మనల గురించి అట్టే సాక్ష్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కొరింథీ 2వ పత్రికలో చదువుతాం, 6వ అధ్యాయం 18వ వచనం అంటాడు, మీరు నా కుమారులను కుమార్తెలై ఉందరని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. మనం దేవుని పిల్లలుగా చేయబడ్డాం. అంతేకాదు, మనం చదువుకున్న భాగంలో కూడా దేవుని ఆత్మచేత మనం దేవుని పిల్లలమని పిలబడుతున్నాం. చూడండి 14వ వచనం, 8:14, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు లేక కుమార్తెలు. కనుక మనము దేవుని పిల్లలము అని పిలబడేటువంటి ఆధిక్యత మనకు సంపాదించబడింది. మనం దేవుని పిల్లలం గనక ఆయన యందు, ఆయన ద్వారా, ఆయనలో మన పరిపూర్ణమైనటువంటి స్వాతంత్రత కలిగి ఉన్నాం. ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మనము క్రీస్తునందు స్వతంత్రులుగా చేయబడ్డాం. గలతీ 5:1 చదువుకున్నాం. క్రీస్తునందు మనం కొంచెం ఉండేటువంటి స్వాతంత్రత ఎంత గొప్పది అంటే, ఆయనలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి అనుభవాలను మనం పొందుకోవడానికి తగినంత గొప్పది. అందుకొరకై దేవుడు మన కొరకై ఎన్నో మేలులు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో వాగ్దానాలు, ఎన్నో పరసంబంధమైనటువంటి తన ఈవులను మన కొరకే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. స్వాతంత్రత పొందినటువంటి మనము దేవుడు అనుగ్రహించేటువంటి ప్రతి విధమైనటువంటి మేలులు పొందడానికి అర్హులు. ఆ అర్హతను పొందుకోవడానికి మనం దేవుని చేత నియమించబడ్డాం. అయితే ముందుగా జ్ఞాపకం చేసినాను కదా, సత్యమును అనుసరించి వాటన్నిటినీ పొందుకోవాలి. సత్య మార్గంలోనే మనం వెళ్ళాలి తప్ప అక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళి దేవుని వద్ద నుండి మనం ఏది పొందుకోలేం. దేవుని యొక్క సరైనటువంటి దారి ఒకటి ఉంటుంది, సరైన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గమును అనుసరించి వెళ్ళినప్పుడే దేవుని వద్ద నుండి మనం ప్రతి ఆశీర్వాదాలను కూడా పొందుకుంటాం. మరి ఆ మార్గం మనకు ఎవరు చెప్తారు? మనం నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ ప్రభువే మనకు నేర్పిస్తాడు.
మనం నడవలసినటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి వాడు ఆయనే. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి, ఆయనను ఆశ్రయించేటువంటి నరుడు ధన్యుడు. 32వ అధ్యాయం 8వ వచనం. నేను నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసినటువంటి మార్గం నేను నీకు బోధిస్తాను, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తా. నడిపించే దేవుడు. మనకు ఎలా నడవాలో తెలియదు, మనకు నడక నేర్పే దేవుడు. హోషేయ గ్రంథంలో రాస్తాడు 14వ అధ్యాయం అనుకుంటా, చూడండి. ఆయన నడక నేర్పే దేవుడట. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడను. దేవుడు ఏం నేర్పిస్తాడు? మనం నడవలసినటువంటిది అంతటి మార్గానికి చక్కగా నడక నేర్పిస్తాడు. ఆయన చేయి పట్టుకుంటే చాలు, ఆయనకు మనం లోబడితే చాలు, ఆయన యొక్క సత్యమును అనుసరించి వెళితే చాలు. సత్యం అంటే ముందు జ్ఞాపకం చేస్తున్నాను కదా, యోహాను సువార్త 17:17 ఏంటి? ఈ వాక్యమే సత్యం. కనుక దేవుని వాక్యాన్ని కనుక మనం అనుసరించి దేవుని యొక్క ఆలోచన ప్రకారం ఆయన ఆత్మ నడిపిస్తున్నటువంటి దానికి మనం విధేయులవుతూ వచ్చే కొలది దేవుడు మనల్ని నిత్య సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాలకు పోతలుగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాదు యుగయుగాలు ఆయన సన్నిధిలో ఆయన యొక్క అనుభవంలోనికి మనం తేబడాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఆ స్థితిలోనికి నీవు నేను నడిపించబడాలి అంటే ఆయన నడిపించేటువంటి అనుభవంలోనికి తేవాలి. ఆయన మనకు చక్కని బోధ చేస్తాడు. 11వ కీర్తన 16వ వచనంలో రాస్తాడు, 16వ కీర్తన 11వ వచనంలో రాస్తాడు, జీవ మార్గముని నీవు. ఆయన బోధ ఎలాంటిది? జీవ సహితమైనటువంటి మార్గం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో రాస్తాడు, మనము నడవలసినటువంటి మార్గాన్ని. లేకపోతే చూడండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మధ్య భాగంలో ఉంటుంది ఒక మాట, ఆయన తన మార్గముల విషయమై ఆయన మార్గం ఏదో అది బోధిస్తాడు. ఆయన మనం నడిపించేటువంటి మార్గము ఎంతో క్షేమకరమైనటువంటి మార్గం, ఆశీర్వాదకరమైనటువంటి మార్గం. ఆ మార్గాన్ని చక్కగా మనం ఏం చేయాలి? లోబడి అభ్యాసం చేయాలి. దేవుడు నేర్పించినప్పుడు, లేక ఒక గురువుగా ఆయన మనకు నేర్పిస్తున్నప్పుడు మనం వాటిని అభ్యాసం చేస్తున్నామనుకోండి, మనము చక్కగా దేవుడు అనుగ్రహించినటువంటి అనుభవాలన్నింటిలో ఆశీర్వాదాలు పొందడానికి నడిచిపోయేటువంటి వారంగా ఉంటాం. ఆ నియమాలు లేక కట్టడలు, ఆ విధులను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు దేవుడు యొక్క దైవికమైనటువంటి క్షేమాభివృద్ధిని మన జీవితంలో పొందుకునేటువంటి వారంగా ఉంటాం. చూడండి, దేవుడు తన ప్రియులైనటువంటి వారికి ఆయా రకాలుగా ఆయా సమయాల్లో వారు నడవలసినటువంటి అనుభవాన్ని గురించి వారికి నేర్పిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా చూస్తాం యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయము 5వ వచనం చదవండి. అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడని యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన యెహోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి. దేవుడు మనకు నేర్పిస్తాడు. మనము నడవలసినటువంటి ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన నియమాలు మనకు బోధిస్తూ ఉంటాడు. మనం వాటిని ఏం చేయాలట? అనుసరించి నడుచుకోవాలి. ఆయన ధర్మాన్ని అనుసరించాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు మనము ఆయనకు ఉన్నతమైనటువంటి మార్గంలో చక్కగా నడిచి వెళ్ళిపోయేటువంటి వారికి ఉంటాం. మేలైన మార్గం ఏదో ఆయన మనకు తెలియచేస్తాడు అంటాడు ప్రవక్త అనేటువంటి ఇర్మియా. చూడండి 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారణ చేయండి, మేలు కలిగేటువంటి మార్గం ఏదని అడిగి
అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. కనుక ఆయన మార్గాలను మనం అనుసరించడం ద్వారా, మేలైన మార్గంలో మనం వెళ్ళడం ద్వారా మన జీవితానికి క్షేమకరమైన అనుభవాలు ఉంటాయి. ఇవాళ దేవుని యొక్క మార్గమును తప్పిపోయి మనం వెళ్ళామనుకోండి, లేక ఒక చట్టం ఉంది, ఒక నియమం ఉంది, ఒక శాసనం ఉంది, దాన్ని అతిక్రమించి వెళ్ళామనుకోండి, నష్టం వస్తుంది. అదే ఆయన మార్గంలో మనం చక్కగా నడుచుకున్నాం అనుకోండి, దాని ద్వారా ఎంతో ప్రయోజనకరమైనటువంటి అనుభవాలు దేవుని ద్వారా మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ఆయన మార్గం ఏం బోధిస్తాడు దేవుడు? చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. మీరు ఎలాగ నడుచుకోవాలా? న్యాయం. నీ జీవితంలో న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్యాయంగా నడుచుకున్నాం అనుకోండి, దేవుని యొక్క మార్గాల్లో మనం నడవలేం. లోకంలో చూస్తాం, చాలామంది అన్యాయంగా నడుచుకుంటారు వాళ్ళ బలగాన్ని ఆధారం చేసుకొని. అంటే శరీర బలం కాదు, ఒకవేళ సామాజికమైనటువంటి బలం. వాళ్ళు ఏం చేసినా కానీ ఆ ఊరు వాళ్ళ మాట ఎవరి మాట ఏంటంట. కొన్ని ఊళ్ళు ఉంటాయి, ఆ ఊళ్ళు వాళ్ళు ఏంటంటే ఒకే మాట, వాళ్ళు అనుకున్నదే చేస్తూ ఉంటారు. అయ్యా అది చట్టం కాదు, అది క్రమం కాదన్న వినరు. కొన్ని ప్రాయాలు కొన్ని మతాల అనుభవాల్లో కూడా చూస్తుంటే వాళ్ళు అనుకున్నది చేస్తూ ఉంటారు. కానీ చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది, దేవుని ధర్మం ఏం చెప్తుంది, దాన్ని కనుక మనం అనుసరించి నడుచుకుంటే దేవునికి మార్గాల్లో మనం వెళ్ళేటువంటి వారుగా ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనకు అనుభవాలుగా ఉంటాయి. ఒకవేళ దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మనం అనుభవించకుండా ఉండడానికి న్యాయము తప్పిపోవటే కారణం. దేవుడు ఏదో ఒక న్యాయబద్ధమైనటువంటి విధానాన్ని ఇస్తున్నాడు, అన్యాయంగా నడుచుకుంటున్నాడు. బైబిల్లో మనం చూస్తే కొంతమంది వ్యక్తులు అన్యాయముగా నడుచుకునేటువంటి వారు కనబడుతున్నారు. దేవుడు నియమించినటువంటి ఆ న్యాయబద్ధమైనటువంటి మార్గములను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తమ ఇష్టానుసారంగా ఉండడానికి ఇష్టపడ్డారు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలో రాస్తూ మనం చదువుకునేటువంటి 8వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, సహోదరులారా, శరీరానుసారముగా మనం ప్రవర్తించుటకు, మన శరీరానికి కాదు రుణస్థలం. మరి దేనికి రుణస్థుడు? క్రీస్తుకు రుణస్థుడు. మనం ప్రభు యొక్క పనిలో రుణస్థులం, ప్రభు యొక్క ఉద్దేశం నెరవేర్చుటకు రుణస్థులం, లేక ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందడం కొరకైనటువంటి అనుభవాలతో మనం వెళుతున్నటువంటి వారం ఉన్నాం. శరీరానుసారంగానే జీవించినాం, ఆత్మీయంగా ప్రారంభించి శరీరానుసారంగా నడుచుకుంటున్నావు, అన్యాయంగా నడుచుకుంటున్నావు, ఎదుటి వారి పట్ల మరి సద్భావం చూపించినటువంటి వాడుగా ఉంటున్నావు, న్యాయం తప్పి తిరుగుతున్నావు. అది దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం. అయ్యా నేను చేసిందే రైట్ అంటున్నావు అనుకో, దేవుడు అంటాడు, రా కొలత వేద్దాం, రండి కొలత వేద్దాం. కొలత వేసినప్పుడు ఒక తూకం వేశాడంటే దేవుడు, మేనే టెకెల్ ఫార్స్. వాడు అన్నాడు, ఆ బెల్షాజర్ అనేటువంటి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఎలా? దేవునికి పరిశుద్ధమైనటువంటి పాన పాత్రలను తీసుకొని తన ఇష్టానుసారంగా పానం చేస్తున్నాడు, వాటిని అనుభవిస్తున్నాడు. దేవునికి చేతి వ్రాత వచ్చింది అక్కడికి. ఏమని చెప్పింది? అన్యాయముగా నడుచుకుంటున్నావు, నువ్వు నడిచినటువంటి నడవడంతటి సంగతులు తేలిపోయినాయి. చూడండి ఆ మాట, దానియేలు గ్రంథం  రాజు అయినటువంటి బెల్షాజరుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి లేక వ్రాసించినటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. చదవండి, ఎన్నో వచ్చిన అది 5వ అధ్యాయము దానియేలు గ్రంథము 5వ అధ్యాయం ముందుగా 6వ వచనం లేక 5వ వచనం నుండి చదవండి.
వికారమాయను. కనుక దేవుడు తన చేతి ద్వారా వ్రాసిపెట్టి ఆ వ్యక్తికి హెచ్చరికిస్తున్నాడు. చూడండి 24వ వచనం నుండి, కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసను. వ్రాయబడినటువంటి శాసనం ఏంటంటే మెనే మెనే టెకెల్ ఫార్సెన్. ఈ వాక్య భావం ఏమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో ఏం చూశాడు? న్యాయాన్ని విడిచిపెట్టావు, అన్యాయంగా నడుచుకుంటున్నావు, నీతిగా నడుమని దేవుడు ఆజ్ఞాపించాడు. కనుక నీతిని న్యాయాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టావో దేవుని పరిశుద్ధమైనటువంటి ఉద్దేశంలో నువ్వు నెరవేర్చట్లే, ఆయన నియమించినటువంటి ఆజ్ఞలు కట్టడలను అనుసరించట్లో తప్పిపోతున్నావు. కనుక దేవుని హస్తం వచ్చి రాస్తుంది, మినే మినే టెకెల్ ఫార్సెన్. కనుక ఏంటంట దాని భావము, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ఏం చేశాడు? ముగించాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను తూచినాడు త్రాసులో వేసి. నువ్వెలా కనబడ్డావు? కొలత వేస్తే న్యాయమైనటువంటి కొలత రావట్లే, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ కొలతలోనికి రావట్లే, దేవుడు నియమించినటువంటి న్యాయబద్ధమైనటువంటి జీవితంలో లేరు. విశ్వాసమైనటువంటి మనం కూడా అన్యాయంగా ఎక్కడైనా నడుచుకుంటున్నాము. మన నడవడ ఎలాగ ఉంది? నీ తోటి వ్యక్తి విషయంలో, నీ తోటి సహోదరుడి విషయంలో, లేదా దేవుని యొక్క సంఘం విషయంలో దేవుని కొరకే ఏ రీతిగా నడుచుకుంటున్నావు? ఇక్కడ ఉన్నప్పుడు విశ్వాసగానే నువ్వు ఉండవచ్చు, వెలపటికి వెళ్ళిన తర్వాత ఆ సహోదరి ఎలాంటిదంటే, ఈ సహోదరుడు ఎలాంటి వాడంటే అన్న మాటలు మాట్లాడుతున్నావేమో. ఇలా ఎలాంటివి అనేది నీకు మాట్లాడే మాటలను బట్టి నీకు తెలియచ్చు. దేవునికి విరోధమైనటువంటి అన్యాయమైనటువంటి నీతి తప్పినటువంటి మాటలు దేవునికి ఇష్టమైనవి కావు. ఎందుకంటే దేవుడు నీతి న్యాయాన్ని ప్రేమిస్తున్నటువంటి వాడు. అన్యాయముగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు, అన్యాయముగా ఎదుటి వానిది అతిక్రమించడం దేవునికి ఇష్టం కాదు. చూడండి యెషయా గ్రంథం 56వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 8వ వచనం, ఏలైనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తును పట్టుకునుట నాకు అసహ్యము. కనుక అన్యాయాన్ని దేవుడు ఇష్టపడేటువంటి వాడు కాడు. న్యాయబద్ధమైన మార్గంలో వెళ్ళు, ఎందుకంటే ఆయన నియమాలు న్యాయముతో నింపబడినవి, ఆయన నియమాలు నీతితో నింపబడినటువంటివి. ఆయన ఏర్పరిచినటువంటి మార్గము న్యాయబద్ధమైనటువంటి మార్గం, నీతియుక్తమైనటువంటి మార్గం. అటు వాటికి మరి వ్యతిరేకంగా ఎక్కడైనా వెళ్ళేటువంటి అనుభవం నీలో ఉందేమో. సరిచేసుకునేటువంటి ఆ స్థితి నీ జీవితంలో, నా జీవితంలో కావాల్సి ఉంది. ఎందుకంటే శరీరానికి నువ్వు రుణస్థుడో కావు. శరీరానుసారంగా ప్రవర్తించడానికి కొరకై దేవుడు నిన్ను తన రక్షణలోని తీసుకుని రాలే, లేక తన స్వాతంత్రతలోని నేను తీసుకుని రాలే. ఆయన అనుగ్రహించినటువంటి స్వాతంత్ర్యము సత్యమును అనుసరించినటువంటి స్వాతంత్రానికి ఇవ్వడింది. రెండో మాటగా ముందు వర్తమానం జ్ఞాపం చేస్తున్నాను కదా, సత్యము మిమ్ములను స్వతంత్రం. నువ్వు ఎప్పుడైతే చట్టములో ఉంటావో నువ్వు స్వతంత్రుడు. చట్టానికి వెలపటి ఉండే స్వాతంత్రత కాదు, స్వేచ్ఛ. వెచ్చలవిడితనం ఉంటారుగా కొంతమంది, స్వేచ్ఛానుసారులుగా జీవిస్తారు, వెచ్చలవిడితనంగా జీవిస్తూ ఉంటారు. లోకంలో రకరకాలైనటువంటి ఏమంటారు, క్రూరమైన అనుభవాలు వస్తాయి. వాళ్ళని ఏమంటాం మనమైతే మన పరిభాషలో, లేక ఉగ్రవాదులను, లేక ఇంకా వీధులు అల్లరి బాగా ఎక్కువ చేసేవాడిని ఏమంటారు, రౌడీ అనో, ఇంకా కొంచెం వాడి పేరు మోస్తే గోండానో, ఇంకా వాడి పేరు మోస్తే ఇంకా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి, డాన్ అనో, ఏ పేర్లు పెడతారు. అంటే వాడు చేసేటువంటి క్రియల యొక్క ప్రభావం యొక్క స్థితిని బట్టి వాడు ఏం చేస్తున్నాడు? చట్టానికి విరోధంగా, సత్యమునికి విరోధంగా నడుచుకుంటున్నాడు, న్యాయానికి విరోధంగా నడుచుకుంటున్నాడు. కనుకనే వాడిని చెడ్డవాడు అని లోకం తీరుస్తుంది. పరిశుద్ధ లేఖనం కూడా అంతే. మన స్వేచ్ఛానుసారంగా ఉండడానికి ప్రభు చేత పిలవబడలే, లేక విచ్చలవిడితనంగా ఉండడానికి దేవుని చేత పిలవబడలే. క్రమబద్ధం, కూర్చున్నప్పుడు కూర్చోండి క్రమంగా. ఎందుకు చెప్తాం? ఇందులో మాకేమైనా కలిసి వస్తుందా? ఆ చిన్న బిడ్డ వచ్చాడు ఇందాక,
మనము దేవుని యొక్క సత్యమునకు పాత్రులం. దేవుడు సత్యము కొరకే మనల్ని పిలిచాడు. ఆయన ఒక న్యాయవిధిని మనకు నియమించాడు. ఆయన మనకు నియమించినటువంటి ఆ న్యాయవిధిని, ఆయన నీతి మార్గాన్ని మనం అనుసరించేటువంటి వారంగా ఉంటే ఆయనకు ఆశీర్వాదాలన్నీ మనవి. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి ఈవిని మనం అనుభవించేటువంటి వారంగా ఉంటాం. ఆయన కొరకై, ప్రభు కొరకై జీవించినటువంటి ఆ జీవన స్థితి మనల్ని దేవుని ఎదుట యోగ్యమైనటువంటి వారిగా నిలబెట్టేటువంటిదిగా ఉంటుంది. ఇర్మియా కూడా రాస్తున్నాడు. చూడండి 7వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఏదనగా కనుక దేవుని యొక్క మాటను అనుసరించి వెళితే దేవుడు మనకు దేవుడుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన ప్రజలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. ఇంకా అప్పుడు దేవునిని బట్టి మనకేం కలుగుతుంది? దేవుడు ఇచ్చేటువంటి క్షేమం, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చేటువంటి బహుమానములు ఆయన సన్నిధిలో మనం పొందుకునేటువంటి వారంగా ఉంటాం. దాని కొరకై కొన్ని ప్రయాణములు నడిచి వెళ్ళాలన్నప్పుడు మనకిష్టం లేని సంగతులు గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే బాల్య వయస్సులో లేక మనకుండేటువంటి స్వాతంత్రతను బట్టి యవ్వన ప్రాయంలో అన్ని వయస్సుల వాళ్ళు కూడా తాము లోపరుచుకోవడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉంటారు. కానీ ఎవరు విధేయులై దేవుని యొక్క మాటను అనుసరించి నడుచుకునేటువంటి వారుగా ఉంటారో వారు దేవుని యొక్క దీవెనకు పాత్రలయ్యేటువంటి వారుగా ఉంటారు. కనుకనే ఆయన పరిశుద్ధమైనటువంటి లేఖనం మనం నడవలసినటువంటి సంగతులు, అనేకమైన సంగతులు బోధిస్తూ వచ్చింది. కొన్ని తలంపులు చూపించి మనం ప్రభు యొక్క బల్లకు వెళదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మనం ఎలా నడుచుకోవాలి? మన శరీరానికి రుణస్థులం కాము. మనం పోలిక, మన యొక్క నడక, ఎవరి నడకలంటే నడక, వీరు నడుస్తున్నారు అంటే ఎలాంటి నడక రావాలి మనలో అండి? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక మాట రాశాడు 2వ అధ్యాయంలో. మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు ఎలా కనబడుతున్నామంట? జ్యోతుల వలె, లేక క్రీస్తు వలె. మనం దేవుని పోలి నడుచుకోవడం అంటే దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి నడుచుకోవడం, ఆయన యొక్క గుణాలు కలిగి నడుచుకోవడం. ఆయనలో అనేకమైనటువంటి సుగుణాలు ఉన్నాయి. ఆ గుణాలన్నీ మన యందు ప్రకాశించేవిగా ఉండాలి. మనలోని ఇతరులకు వెల్లడిపరచబడేటువంటిగా ఉండాలి. ఆ గుణాలు మనలోనికి దేవుడు తీసుకుని రావడానికి నేర్పిస్తాడు. ఇది సరైన మార్గం, ఇలా నడుచుకో, ఇదే త్రోవ, దీనిలో నడు, నీ వెళ్ళడం ద్వారా నీకు మేలు అని దేవుడు తెలియచేస్తాడు. మనం విధేయులైనటువంటి పిల్లలంగా ఉండి మన పూర్వపు అజ్ఞాన దశలో ఉండినటువంటి ఆశలను అనుసరించి నడుచుకోక ఆయన సెలవిచ్చినటువంటి రీతిగా మనం నడుచుకుంటే ఆయన వంటి నడక మనకు వస్తుంది. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఆయన ఎలా నడుచుకున్నాడు చదవండి. తర్వాత వచనంలో, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడం కొరకై, మన కొరకై దేవుడు ఏం చేశాడు? తన్ను తానే అర్పణగా చేసుకున్నాడు, బలిగా చేసుకున్నాడు, అర్పించుకున్నాడు. ఇప్పుడు మీరు నేను కూడా ఎలా నడుచుకోవాలంట? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకుంటాం అంటే ఏంటి? మనం కూడా ఏమవ్వాలి? బలిగాను అర్పణ కావాలి. అంటే నడకంటే మామూలుగా ఉంటుందా? అంటే మన ఇష్టము, మన స్వేచ్ఛ, మన స్వాతంత్రం, మరికి ఉండేటువంటి ఏ సంబంధమైనటువంటి ఇచ్ఛలు ఏం చేసుకోవాలి? అర్పణ చేసుకోవాలి, కాల్చేయాలి. ఎప్పుడు అర్పణ చేసేటప్పుడు ఏమి గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళి ఏదైనా మర్యాదగా సవర చేసి కూర్చోబెట్టరు. ఏం చేస్తారండి? గొర్రె పిల్లని వధిస్తారు, దాని చర్మం ఒలుస్తారు, దాని లోపల ఉండేటువంటి మాంసం తీస్తారు, నిప్పుల్లో వేస్తారు, కాలుస్తారు. అర్పణ అయిపోవడం అంటే ఏంటి? తను తాను సంపూర్ణంగా కాదు, ప్రభువా నీవే నాలోండి మహిమపరచబడేటట్లుగా నా బ్రతుకును ఉంచుకుంటాను. అట్టి నడక కావాలంటుంది బైబిల్లో. మనల్ని మనం చూపించుకోవడం కాదు, ఎక్స్పోజ్ చేసుకోవడం కాదు. ఇవాళ నేను అనుకోవచ్చు, లేకపోతే మనలో కొంతమంది అనుకోవచ్చు, నాకు బాగా వాక్యం చెప్పడం వచ్చు, నాకు బాగా పాటలు పాడటం వచ్చు, నాకు బాగా ప్రార్థన చేయడం వచ్చు, లేక నేను పరిచయం చేస్తే అందరికంటే బాగా చేస్తా.
లేదా నేను ఏదైనా ఇంట్లో వంట పని చేస్తే అందరికంటే బాగా చేస్తాను. కాదు కాదు, నేను చెప్పదగిన మాట ఏంటంటే, నాకేమీ రాదు, నా ప్రభువు నాకు సహాయం చేశాడు కనుక ఈ కార్యం చేయగలిగా. అది నిన్ను నువ్వు బలేసుకోవడం అంటే, నిన్ను నువ్వు కనపరుచుకోవడం కాదు, నన్ను నేను కనపరుచుకోవడం కాదు. మన నడక ఎలాగ ఉండాలంటే తగ్గింపు జీవితం కావాలి. ఎప్పటికప్పుడు నిన్ను తగ్గించుకో. ఇతరుల పట్ల నువ్వు దేవుని ప్రేమను చూపించు. ఇతరుల విషయంలో నిన్ను నువ్వు తగ్గించుకో. నీవు చేయదగినటువంటి నీ శక్తి కొలది మంచిని చేయడానికి ప్రయత్నించు. నేను గత దినాల్లో మరి మన దేశానికి యుగస్లేవియా అనేటువంటి దేశానికి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిని గురించి నేను విన్నాను. అంటే ఆమెను గురించిన చరిత్ర ఇక అందరికి చాలామంది పరిచితమైనటువంటి మాటే. మదర్ తెరేసా యుగస్లేవియా అనేటువంటి దేశం నుండి కలకత్తా అనే ప్రాంతానికి వచ్చింది. ఆమె యవన ప్రాయంలో వచ్చింది. ఆమె చివరి దినములు కూడా ఇక్కడే ఇండియాలోనే ముగించింది. మరి ఆ దినాల్లో ఉండే పరిస్థితులు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు, ఎంతోమంది వ్యాధులతో, ప్లేగ్ వ్యాధులతో కానీ లేకపోతే కుష్టు రోగములతో కానీ ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులతో బాధింపబడినటువంటి వారి యొక్క పరిస్థితులను చూచి ఆమె చలించిపోయింది. తన సొంత దేశాన్ని విడిచిపెట్టి మరలా ఎన్నడూ కానీ తన దేశానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. చాలామంది వచ్చే మన దేశాన్ని మనం వెళ్ళిపోదామని కూడా రిక్వెస్ట్ చేశారంట. లేదు, ఆ క్రీస్తు ప్రేమ నాకు అర్థమైంది కనుక నేను అనేకులకు క్రీస్తు యొక్క ప్రేమను చూపించాను. ఒకదాన ఆమె తన పరిచయం ప్రారంభించింది. కుష్ఠరోగులైనటువంటి వారిని, నానా రకాలైనటువంటి రోగపీడితులైనటువంటి వారిని ఒక స్థలం ఏర్పరచుకుని అక్కడ తీసుకుని వచ్చి ఉదయాన్న ఆమెను చూడడానికి ఒక గొప్ప జర్నలిస్ట్ వెళ్ళాడట. జర్నలిస్ట్ అంటే ఈ విలేకరులు ఉంటారు కదా, పత్రికా విలేకరులు, ఒక గొప్ప ఆయన వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆమెను కలవాలని వచ్చాడు. ఆమెను గురించినటువంటి సమాచారం విని మరి ఆమె చెప్పింది, ఆమెకు కబురు వెళ్ళింది, అమ్మ నేను చూడడానికి పలానా వాళ్ళు వచ్చారు, వస్తున్నాను ఉండమనండి. చూచాడు, గంట అయింది, 2 గంటలు అయింది, 3 గంటలు అయింది, ఆమె బయటికి రాదే. ఈయనకు అనుమానం వచ్చింది, ఏంటి చూడాలని ఆమెను కలుసుకోవాలని నేను వచ్చాను, చూస్తే రాదే. గబాబా వెళ్ళాడు, ఆ తలుపు కొంచెం ప్రక్కకు తీసి చూశాడు. ఆమె చేతిలో లేకపోతే ఆమె యొక్క ఒంటిలో ఒక కుష్ఠరోగి పడుకోబెట్టున్నాడు. అతని దేహంలోండి పురుగులు వస్తున్నాయి. వాటిని మెల్లిగా తీస్తుంది, ప్రక్కన పెడుతుంది. ఆమె ఆ యొక్క వ్యక్తి యొక్క దేహంలోండి రక్తము సీము కారుతుంది, మెల్లగా తీస్తుంది, తుడుస్తుంది, కాటంతో ప్రక్కన పెడుతుంది. అతడు వాంతి చేసుకుంటున్నాడు, తన చేతులతో పడుతుంది. ఎక్కడది ప్రేమ? ఒక మనిషికి అట్టి ప్రేమను ఎలాగ తీసుకుని రాగలం? ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, క్రీస్తే నా కొరకు ఎట్టి ప్రయాసపడితే, క్రీస్తే నా కొరకైతే ప్రాణాన్ని పెట్టుంటే, క్రీస్తే తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమను నా కొరకే కనుపరిచినట్లు తన మహామహిమను విడిచిపెట్టి లోకంలోకి వస్తే నా ప్రభు ఎదుటి నేను చేసే పరిచర్య పాటిది. క్రీస్తు బిడ్డలం ఈ లోకము పాపముతో, అపవిత్రతో, చెడుతనముతో ఎన్నో మంది దేవునికి మార్గములు ఎరుకక నష్టపంచిపోతున్నటువంటి వారు ఉంటున్నారు. వాళ్ళ ఆత్మల విషయమై నీకెట్టి ప్రేమ ఉంది. వాళ్ళ కోసం వాళ్ళని ప్రేమించి రక్షణలోకి తేవడానికి నువ్వెంతవరకు బలవుతున్నావు, నువ్వెంతవరకు నలుగుతున్నావు, నువ్వెంతవరకు అర్పణగా చేయబడుతున్నావు, వాళ్ళ కొరకు నువ్వెంత క్రయం చెల్లించగలుగుతున్నావు, నీవు దేవుని కొరకు ఎంతగా అర్పించుకోగలుగుతున్నావు. ఒకవేళ మదర్ తెరేసాని గురించే కాదు, మన జీవితాల్లో కూడా నశించిపోయేటువంటి ఆత్మల విషయమైనటువంటి భారం మనం ఎంతవరకు కలిగి ఉన్నాం, వారిని ప్రభు దగ్గర తేవడానికి. ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యో బయటికి వెళ్తే తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు మాసిపోద్ది, నలిగిపోద్ది, మన యొక్క స్థితి అది. కానీ క్రీస్తు ప్రేమ నీకు అర్థమైతే ఎంతటి అక్కర్లో ఉండేటువంటి వారి కొరకైనా, ఎంత దేని స్థితిలో ఉండేటువంటి వారి కొరకైనా ప్రభు యొక్క ప్రేమను పంచడానికి నిన్ను అర్పించుకునేటువంటి వాడుగా, అర్పించుకునేటువంటి ఆమెగా ఉంటాం. అట్టి ప్రేమని ప్రభు నీ కొరకే నా కొరకే చూపించాడు. ఆ కలువరిలో సిలువలో చూపినటువంటి ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడవు, వెడల్పు ఎంతో గ్రహించుటకు మనకు సాధ్యం కాదు. అది జ్ఞానమునకు మించిన ప్రేమ అని రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ. అట్టి గొప్ప ఉన్నతమైన ప్రేమని విషయమైన అవశ్యమే చూపించాడు. ఆ బలి అయిపోయినప్పుడు, ఆయన కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు, ఆయన దూషింపబడుతున్నప్పుడు, నిందింపబడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు
దీనుడిగానే ఉన్నాడు తప్ప తనకున్నటువంటి మహా అధికారాన్ని వినియోగపరచుకోలే. ఆయనతో ఉండేటువంటి శిష్యుడైనటువంటి పేతురు ఒక దినాన్న ఒలివల కొండ మీద యేసు ప్రభుని బంధించడానికి వస్తే ఆయన జేబులో కత్తి ఉందంట. గబాబా తీసి ఏం చేసేసాడు, వాడి పేరేదో ఉంది, ఏం పేరు, మల్కు. మల్కు అనేటువంటి వాడి చెవి తెగ నరికేసాడు. వెంటనే యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా, గబాబా చెవి ఎత్తుక్కొని మళ్ళా పట్టుకొచ్చి ఆడు చెవి ఎతికిచ్చేసాడు. ఎంత శక్తి గల దేవుడు, ప్రేమ గల దేవుడు. మరి మనం ఎంతవరకు ఇతరుల పట్ల ఓర్పు కలిగి ఉంటున్నాం, ఎంతవరకు సహనం కలిగి నడుచుకుంటున్నాం? స్వతంత్రత మన శరీరాన్ని కొరకు ఉపయోగించుకోవడానికి కాదు, లోకం కొరకు ప్రభువే 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ, 5 పూర్ణాలు ప్రేమించాలి దేవుడిని. రెండవది ఏంటి, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. అయ్యా వాళ్ళు నాకు పడదండి, వాళ్ళకు మాకు అసలు మాటలేవండి. క్రీస్తు బిడ్డలమైన మనం అలాంటి వారంగా ఉండకూడదు. ప్రభు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో మాట్లాడుతూ వచ్చాడు, మీ శత్రువులను సైతము మీరు ప్రేమించాలి. కొన్ని ప్రేమలు వారి పట్ల మనకు అభ్యంతరాలు ఉండొచ్చు, వారి పొరపాట్లు ఉండొచ్చు, వారి లోపములు ఉండొచ్చు, వారిని కీడు చేసేవారై ఉండొచ్చు. యేసు ప్రభు వారి ఇస్కరియోతు యోధను ఎక్కడి వరకు ప్రేమించారు? తను బలహీనుడని యేసు ప్రభుకు ముందే తెలుసు. అతనిలో మరి ఆయనను అప్పగించనైనటువంటి వాడని ఆయన గురించి ముందుగానే తెలుసు. కానీ ఎక్కడి వరకు ప్రేమించాడు? చివరి గడే పర్యాంతం. ప్రభు బల దగ్గర చివరి పర్యాయం కూడా ఆయన పాత్ర ఇస్తున్నటువంటి సందర్భంలో అంటాడు, మరి ప్రేమతోని ఆ పాత్ర అందించాడు. ఒలీవల కొండ దగ్గర అప్పగించడానికి వచ్చినప్పుడు చెలికాడా అని పిలుస్తున్నాడు. ఎంత ప్రేమ, ఎంత దీనత్వము! మనము నడవలసినటువంటి మార్గం ఎరగాలి. మనము మన స్వార్థం అనేట్టు కాదు, దేవుడు మనకిచ్చిన స్వాతంత్ర్యం తెలియజేసేది. మనం అనేకుల కొరకై ప్రభు యొక్క సత్యాన్ని నేర్పించడం కొరకై ప్రభు మార్గంలో మనము నడవలసినటువంటి వారం ఉంటున్నాం. అట్టి ప్రేమను విశ్వాసులు లేక భక్తులు ఆయా సమయాల్లో కనపరిచిన సందర్భాలు చూస్తాం. 3 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో కనబడుతుంది ఒక చిన్న ఉదాహరణ. వాస్తవానికి సౌలు కుమారుడైన యోనాతాను యొక్క కుమారుడైనటువంటి మెఫీబోషెతు, వాళ్ళకి మళ్ళీ దావీదుకి మధ్య ఏముంది? వైరం ఉంది, విరోధభావం ఉంది. కానీ యోనాతానును బట్టి నేను ఉపకారం చేయుటకు ఎవరైనా ఉన్నారా? వెతికి 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 ఉపకారం చేస్తున్నాడు దావీదు. పోనీ ఏదైనా ఎదురుగుండా కనబడితే ఏదోలే మీ నాయన బట్టి నాకు కొంచెం మంచి గౌరవం ఉందయ్యా, ఇదిగో చూడు నీవు ఇబ్బంది పడుతున్నావు, కుంటువాడవు, పలానా చోట ఇల్లు కట్టిస్తా, పలానా చోట్ల నీ సదుపాయాలు చేస్తా, కొంతమంది పనివారిని ఇస్తా, నువ్వు జాగ్రత్తగా ఉండే అని అనలే. ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? కుంటోని తీసుకొచ్చి బల్ల దగ్గర అనుదినము రాజుతో కలిసి భుజించేటువంటి అనుభవం. ఎంత ఆధిక్యత! దేవుని భక్తులైనటువంటి వారు అనుభవించినటువంటి సంగతులు మనమును అలాగ నడుచుకోవాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే నీకు రాస్తున్నాడు, ప్రేమ కలిగి మీరును నడుచుకోండి. మనము నడవలసినటువంటి నడవడి ప్రభుకి ఇష్టమైనటువంటి నడవడిగా ఉండాలా, ప్రభు సంతోషించే నడవడిగా ఉండాలా. ఆయన కొరకే కొంత ఏం చేయాలా? శ్రమ పడాలి. ఆయనతోనూ వారసుడు కావాలంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమతో కూడినటువంటి అనుభవాన్ని పొందాలి అంటే ఆయనతో పాటు నీకేముంటుంది? ఈ నడక అంటే శ్రమానుభవాలతో కూడిన నడక. సుఖం ఉండదు. క్రీస్తు బిడ్డలైనటువంటి వారు శ్రమ పడాలా. లోకము కొరకై రక్షణలోనికి అనేకులను తీసుకుని వచ్చినట్టు శ్రమ పడాలి. నీ తోటి వారిని ప్రేమించట్లో శ్రమ పడాలి. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడడి అని రాస్తుంది 14వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 3వ వచనంలో రాస్తున్నాడు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస అంట. ప్రేమ అంటే ఇతరుల పట్ల చూపించడం, ప్రేమించడం అంటే ఏదో యవనస్తులు ప్రేమించుకున్న ప్రేమ కాదు ఇది. శరీరానుసారమైనటువంటి ప్రేమ కాదు ఇది. క్రీస్తు ప్రేమకు కొంత శ్రమ ఉంటుంది. ప్రభు కొరకే శ్రమపడు, ఆ మంచి మార్గంలో నడువు, దేవునికి మహిమ కలిగించేటువంటి వ్యక్తిగా ఉంటావు. అట్టి శ్రమ పడేటువంటి వారే దేవుని ఎదుట ఒక దినాన్ని ఏం చేయబడుతున్నారు? పరలోకం చెప్తుంది, ఇదిగో వీరెవరు అని అడుగుతుంటే పరలోకంలో చెప్పబడుతున్నటువంటి వర్తమానం ఏంటి? మహాశ్రమలలో నుండి వీరు
వచ్చినవారు. క్రీస్తు కొరకై మహాశ్రమలను పొందినటువంటి వారు వీళ్ళు. మనకు వచ్చే శ్రమ చూస్తే చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న శ్రమలు బేజారిపోతూ ఉంటాం చాలాసార్లు. నీకు వచ్చే శ్రమ దేవునికి మహిమ ఎదుట ఎన్నదగింది. ప్రభు కొరకై ఇహలోకంలో ఎంతవరకు ప్రభు కొరకై శ్రమ పడగలవో, అంటే నిర్హేతుకమైనటువంటి శ్రమ కాదు, తప్పు చేసినందువలన శ్రమ కాదు, మంచి చేసినందువలన, నీతిగా న్యాయముగా ఉన్నందువలన, పరిశుద్ధంగా జీవించినందువలన, దేవునిని ప్రేమించటం వలన నీకు వచ్చినటువంటి ప్రేమ, ఆ శ్రమానుభవాలే దేవుని అకౌంట్లో చేర్చబడతాయి, దేవుని దృష్టికి అంగీకృతమైనవిగా చేర్చబడతాయి. అట్టి ప్రేమ కలిగిన వారమై మనము నడుచుకుందాం. ఇంకా చూడండి, మనము నడవలసినటువంటి సంగతిని గురించి దేవునికి వాక్యం మనకేం నేర్పిస్తుందో చూస్తాం. అదే అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనం వరకు చదువుదాం. ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు యొక్క ఫలము సమస్త విధమైనటువంటి మంచితనము, నీతి, సత్యము అని వాటిలో కనబడుతుంది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైందో పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. మరొక మాటను వాడినాడు ఇక్కడ, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి అని చెబుతూనే ప్రభువుకేది ప్రీతికరమో. మన ఇష్టం వచ్చింది కాదు, నాకు మంచి ఎంత వచ్చింది అలా నేను చేస్తాను, నాకు నీతి ఎంత వచ్చింది అలా చేస్తాను, నేను సత్యం అనుకున్నది చేస్తాను కాదు. ప్రభువు మెచ్చుకుంటున్నాడా, ప్రభు అంగీకరిస్తున్నాడా, ప్రభువుకు ప్రీతికరమైందేనా, అట్టి మంచితనం మనలో ఉండాలి. అట్టి విధమైనటువంటి నీతిని మనం అనుసరించాలా, అట్టి విధమైనటువంటి సత్యమును మనం అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వెలుగు సంబంధుల వలె. వెలుగు సంబంధి అంటే తన యొక్క జీవితము బాహ్యమైనటువంటి అనుభవాన్ని ప్రదర్శించుకునేది కాదు, కానీ అంతరంగికమైనటువంటి ఆ మంచితనాన్ని ప్రదర్శించేది. దేవుని బిడ్డలంగా మనము దేవుని యొక్క మంచితనం ఏంటి, ఆయన ఉద్దేశించినటువంటి సంకల్పం ఏంటి, ఆయన ఏ విధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆ విషయమై ఆ విధంగా మనం నడుచుకుంటాం. చాలా పర్యాయాలు అటు విధంగా నడుచుకున్నప్పుడు ఇతరుల దృష్టికి మనం అంగీకృతమైన వారం కాకపోవచ్చు, కానీ నీవు క్రీస్తు యేసు సంబంధిగా ఉంచబడినటువంటి వాడుగా ప్రతి విధమైనటువంటి మంచితనం నీలోకి తీసుకురావాలి. ఆయనకు మెచ్చుకునేటట్లుగా, ఆయన సంతోషించేట్లుగా, ఆయనకు ప్రీతికరమైనటువంటి అనుభవం కలిగినట్లుగా నీ జీవితాన్ని నడిపించుకోవాలని దేవుడికి వాక్యం కోరుతుంది. అనేక పర్యాయాలు వెలుగు సంబంధుల వలె ఉండి మరలా చీకటి సంబంధుల వలె మనం నడుచుకునేటువంటి బలహీనతలు ఉంటున్నాయి. చీకటి సంబంధుల వలె నడుచుకునేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మంచితనానికి సాతాను కొన్ని కోటింగ్లు ఇస్తాడు. ఈ లోక సంబంధమైనటువంటి దైవికమైనటువంటి భక్తికి తప్పించడానికి సాతాను ఏం చేస్తాడంటే కొన్ని పర్యాయాలు కోటింగ్ ఇస్తాడు, పైన కవరింగ్ ఇస్తాడు. చాలా ప్రమాదం అది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు 12వ అధ్యాయం 2వ వచనంలో రాశాడు, ఈ లోక మర్యాదను, అది మంచిగా అనిపిస్తుందండి. ఎంత మర్యాదస్తులండి వాళ్ళు, చాలా మర్యాదస్తులండి. కానీ దేవుని దృష్టిలో ఏమో దేవుడు అంగీకరించలేకపోతున్నాడు. వాళ్ళు చేసే చాలా మంచి పనులు కనబడుతున్నాయి, చాలా మంచివారుగా ఉన్నారనుకుంటున్నారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి అక్రమము చేయవారులారా, ఇదేంటి? దేవుడేమో వాళ్ళు అంటున్నారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అయ్యా నీ నామమును బట్టి మేమేం చేసాం? దెయ్యాలు వెళ్ళగొట్టేశాం. నీ నామాన్ని బట్టి మేమేం చేసాం? అద్భుతాలు చేసాం. నీ నామాన్ని బట్టి మేమేం చేసినాం? గొప్ప గొప్ప సూచక్రియలు చేసామే. పరలోకంలో ముందు తలుపు తీసి మమ్మల్నే ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టాలిగా. దేవుడేమంటున్నాడు? నా మంచితనాన్ని అనుసరించలే, క్రమాన్ని అనుసరించలే. నేను నేర్పిన క్రమం ఏది, నేను ఏది చూపించినానో దాన్ని మీరు అనుసరించలేదు. మీరు మంచి చేశారు, కానీ నా మంచితనంలో మీ మంచితనం లేదు. ఎంత ప్రమాదమో చూసారా? సులభముగా సాతాను చేత మోసగించబడ్డం ఈ లోక మర్యాదగా కనబడుతుంది, లేక ఈ లోక సంబంధమైనటువంటి ముసుగుగా కనబడుతుంది. కొరింథీ పత్రికలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు అపవాదిక అనుభవాల గురించి మాట్లాడాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, క్షమించాలి 2వ పత్రిక 11వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 15 వరకు రాయబడిన మాటలు చూద్దాం. ఏలైనగా
అటివారు క్రీస్తు యొక్క అపోస్తుల యొక్క వేషము ధరించిన వారై. వాళ్ళు ఎంత పెద్ద వేషం వేశారు చూడండి. అపోస్తులు అంటే టాపర్స్, ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ దేవుని చేత ప్రశస్తమైన వారుగా, పిలువబడిన వారుగా, ఏర్పరచబడిన వారుగా వారు కనబడుతున్నారు. అంతటి గొప్ప వేషం వేసుకుంటాడంట సాతాను. లేక వారి యొక్క అస్టింట్లు ఏం చేస్తారు? అపోస్తలుల వేషము ధరించిన వారై దొంగ అపోస్తలుగాను మోసగాండ్రైనటువంటి పనివారుగా ఉంటున్నారు. మరి వాళ్ళ ద్వారా ఏమైనా అద్భుతాలు జరుగుతాయంటే జరుగుతాయి. కొన్ని ప్రయాలు కొన్ని సంగతులు జరుగుతాయి. వాళ్ళ ద్వారా ఏముంది? లోకంలో శకనగాండ్ర ద్వారా, మాంత్రికుల ద్వారా, ఇంకా నానా విధమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి నక్షత్ర శాస్త్రాలు జరిగినటువంటి వారి ద్వారా కూడా జరిగినాయి కదండి. మోషే ఫరోని ఎదుర్కొన్నప్పుడు ఆ దేశంలో ఉండేటువంటి శకునగాండ్రు అందరినీ పిలిచాడు, గారెడు విద్యగినటువంటి వారందరినీ పిలిచాడు. వాళ్ళు కూడా ఏం చేశారు? కొన్ని అద్భుతాలు చేశారు. వాళ్ళు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మోషే గారు కర్ర పెట్టి ఆ సముద్రాన్ని కొట్టాడు. కొట్టగానే రక్తం అయిపోతే వాళ్ళు వచ్చి మాళ్ళ కొడితే కూడా రక్తం అయిపోతుంది. మోషే గారు వెళ్ళి కర్రను కింద పాడేస్తే పాము అయిపోయింది. వేళ్ళ కర్రలు వేస్తే పాము అయిపోతున్నాయి. జరుగుతున్నాయి, కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మనం చూసిందల్లా దైవభక్తి కాదు. మనం చూసేదన్నీ కూడా విశ్వాసం కాదు, వెనకాలిన ప్రమాదకరమైన అనుభవాలు. వారు వేసుకునే వేషాన్ని నువ్వు అనుసరిస్తే ఏమవుతావు? నువ్వు వెలుగు సంబంధిగా ఉండవు. వెలుగు సంబంధిగా పిలువబడి చీకట్లోకి వెళ్ళిపోతావు. అది మాయతో కూడినటువంటి సాతానిక తంత్రం. ఎరగకపోతే ప్రమాదం. ఏదో ఒక బోధ దొరుకుతుంది కదా అని ఏ బోధ పడితే ఆ బోధకు వెళ్ళావో, ఏది పడితే ఏది విన్నావో నిన్ను ముంచుతుంది. తర్వాత నీ ఇష్టం. మెలకువతో ఉండమని, నీ నడక సరిగ్గా ఉందో, దేవుని వాక్యానుసారంగా ఉందో లేదో చూసుకో. కొన్ని ప్రయాలు తడుకు బెళుకులతో కూడినటువంటి సంగతులు మన ముందుకు వస్తాయి. ఎంత చక్కగా మరి పదానికి పదము చక్కగా అతికినట్లు ఎంతో అందమైన మాటలు మన దగ్గర తీసుకొస్తారు. కానీ దాని చాటున లాభ సాధనం ఉంటుందని ఎరగవును. దేవునికి మార్గమును తప్పించి తీసుకుపోయేటువంటి అపవాదిక నడక ఉంది లోకంలో. అదేమి పైకి చెడ్డగా కనబడతాం, చాలా మంచిగా కనబడుతుంది. ఇక్కడే రాస్తున్నాడు పౌలు, చూడండి ఆ మాట ఇంకా ముగించుదాం. ఇది ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదంటున్నాడు. సాతాను తానే వెలుగు దోషము వేషం వేసుకొని ధరించుకొనిచున్నాడు. వాడు వచ్చినప్పుడు వెలుగుగా వస్తాడంట. వెలుగు సంబంధులారా, సాతాను కూడా వెలుగు వేషం వేసుకొచ్చినప్పుడు ఎలా గ్రహిస్తారు మీరు? అది కూడా ఎరగాలి. అందుకే ఏమన్నాడు పౌలు అపోస్తలుడు, సాతాను తంత్రములను మనము ఎరగనివారు. ఎరగాలి. వాడు ఏ రూపంలో నష్టకరమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అయ్యో ఇదేంటి, నేను వెలుగు సంబంధిని, వచ్చిన వ్యక్తి కూడా వెలుగు సంబంధిలాగా ఉన్నాడు అని నువ్వు అనుకుంటే సరిపోదు. వెలుగు సంబంధం కాదో నువ్వు పరీక్షించాలి. వెలుగు సంబంధమైనటువంటి మార్గంలో నడుస్తున్నాడో లేదో పరీక్షించాలి. అందుకే ప్రభువు చెప్పాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాట్లాడాడు, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా పడండి, మీరు వారి ప్రవర్తనా ఫలమును బట్టి వారేంటో గ్రహిస్తారన్నాడు. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనము చదవండి ముందుగా. క్రూరమైన తోడేళ్ళు 16వ వచనం ముఖ్యంగా, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. వారి ఫలితం ఏంటో గమనించాలి. లేకపోతే అందరూ వెలుగు సంబంధులుగానే కనబడతారు. నేను విశ్వాసిని, నువ్వు విశ్వాసి అంటాడు. బాగానే ఉంటుంది విశ్వాసం తీరా మండేటప్పటికి తర్వాత కొన్ని దినాలకి ఏమవుతుంది? అసలు రూపం బయటపడిపోద్ది. మనకు తెలుసు కదా, కథలు ఉంటాయి, నీతి కథలు పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. నీతి కథలు. నాన్న ఒక ముసలి కాదు, పులి వృద్ధాప్యం వచ్చినటువంటి స్థితి వల్లే వేషం వేసుకుందంట. ఎందుకంటే ఆహారం దొరకట్లే, చాలా శ్రమ అయిపోతుంది, కష్టపడి మరి కదలలేనటువంటి స్థితిలో ఉన్నట్టుగా నటిస్తూ ఉంది. అయితే దాని దగ్గర ఒక కడియం ఉంది, దగ్గర పెట్టుకొని ఆ బాటలు ఎవరైనా వెళ్తుంటే అడుగుతుంది, అయ్యా నేను వృద్ధురాలని అయిపోయాను, పొళ్ళు చూస్తే బలహీనమైపోయినాయి, గోళ్ళు చూస్తే శక్తి లేదు, ఒంట్లో చూస్తే నీరసం వస్తుంది, నేను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నా,
కొంచెం వచ్చి నాకు ఏదైనా సహాయం చేయి, నా కాలు కొంచెం అటు జరిపిపెట్టు, కాలు తీసి కదలేకపోతున్నాను, చెయ్యి తీసి కదపలేకపోతున్నా, కొంచెం నాకు సహాయం చేయి. ఓ బాటసారి వెళ్తున్నాడంట, ఆ దారిలో ఏం చూపించింది ఆశ? బాగా కడియం చూశాడు, కడియం మీద ఆశ, ఇదిగో ఇది నీకు ఇస్తాను, నాకు ఈ చిన్న హెల్ప్ చేసి పెట్టు. దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళగానే ఏం చేసింది? బంగారు కడియం తర్వాత పక్కన పెట్టు, వెంటనే ఏం చేసింది? తన బలమంతా కూడదీసుకొని తన పంజాతో కొట్టాడు. ప్రియులారా, సాతాను చేతిలో చిక్కుపడకుండానట్లు వెలుగుకు మధ్య ఉండేటువంటి తారతమ్యతను మనం ఎరగకపోతే, సాతాను వెలుగుకు దైవ వెలుగుకు తేడా తెలియకపోతే ప్రమాదంలో పడిపోతాం. కనబడిందంతా వెలుగు కాదు, కనబడ్డదంతా తెలుపు కాదు, నీవు చూచిందంతా సరైనది కాదు. విచక్షణ జ్ఞానం కావాలి, వివేచన కావాలి, వాక్యం కావాలి. అనుదినము దేవుని వాక్యాన్ని చదువు. నీ వాక్యం దేవుడు తెలియచేస్తాడు, నీకు ఎక్కడ ప్రమాదం ఉందో తెలియపరుస్తాడు, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాడు, నీ మీద దృష్టి నుంచి ఆలోచన చెప్తాడు. ఎందుకంటే ముందుగా చెప్పింది అందుకే. ఆయన నడిపించే మార్గంలో తప్ప నీ సొంత మార్గంలో వెళితే వచ్చే ప్రమాదం ఉంది. నువ్వు వెళ్ళే మార్గం అంతా నీకు వెలుగుగా అనిపించవచ్చు, కానీ దేవుని ఉన్నాడో లేదు నీతో అనేది నువ్వు గ్రహించకపోతే ప్రమాదంలో పడతావు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు, ఏమంటున్నాడు? వారి ప్రవర్తన ఫలమును బట్టి మీరు వారిని తెలుసుకోగలుగుతారు. కనుక ప్రియులరా, ప్రభు యొక్క మార్గంలో వెళుతున్నటువంటి మనము మన నడకను దేవుని వెలుగు సంబంధమైన నడకలో నడిపించుకుందాం. సమస్త విధమైనటువంటి మంచితనము, నీతి, సత్యం, ఆయన వాక్యానుసారమైనటువంటి విధానంలో మనం వెళదాం. ఎందుకంటే దీనిని మించిన ప్రామాణిక మార్గము, ప్రామాణికమైనటువంటి పుస్తకం ఇంకోటి ఏది కానీ మనకి లేదు. ప్రామాణిక గ్రంథం లేక సరైన దారి చూపించే మార్గం. అందుకే భక్తుడైనటువంటి దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. వాక్యం చూసుకో. ఏదైనా సందేహం వచ్చింది, వాక్యం దగ్గరికి పట్టుకురా. ఏదైనా పరిస్థితులు బాగోలేదు, ఏదైనా సందేహం వచ్చింది, దేవుని మందిరానికి రా. దేవుడు అన్నిటినీ నీ తేటగా బోధించేవాడు, సరైన మార్గంలో నిన్ను నడిపించేవాడు, సదోపదేశం ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన ఉపదేశం ఎలాంటిదంటే, ఆ ఉపదేశమును అంగీకరిస్తే నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగం వలె మారుస్తుంది. ఆయన ఉపదేశం అంత గొప్పది. యెషయా గ్రంథం 57 మాటలు ఉంటాయి. కనుక ప్రియులరా, దేవునికి ఉపదేశాన్ని అనుసరించి నడుచుకోవాలని కోరుతున్నాం. తిరిగి ఇంకా ఆయన మనల్ని నడిపించే విధానం ఎలాంటిది? 5వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 15-16 వచనాలు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. మన నడక ఎలాంటి నడకగా ఉండాలంటున్నాడు? జ్ఞానముతో కూడిన నడక కావాలంట. అంటే ఎలా పడితే అలా వెళ్ళిపోవడం కాదు, దేవునికి ఉన్నతమైనటువంటి జ్ఞానమును అనుసరించి నువ్వు నడుచుకోవాలా. జ్ఞానం భూ సంబంధమైనటువంటి జ్ఞానం అయితే మనుషుల్లో రకరకాలైనటువంటి దురుద్దేశాలు తీసుకుని వచ్చి పాడు చేస్తుంది. కానీ దేవునికి జ్ఞానంతో కూడినటువంటి నడక ఎలాంటిది నేర్పిస్తుంది. ఒక వచనం చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానం, అనగా దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి జ్ఞానము, అది నీకేమి నేర్పిస్తుంది? దేవునిలో నడవడానికి నేను పవిత్రునిగా చేస్తుంది, పవిత్రత నేర్పిస్తుంది. దేవుని జ్ఞానం అపవిత్రతను ఎక్కడా బోధించదు. అపవిత్రంగా ఉండమని బైబిల్లో ఒక్క వచనం కూడా ఉండదు. నువ్వు అపవిత్రుడిగా ఉండమని దేవుడు ఎక్కడ కానీ మనల్ని సపోర్ట్ చేయడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడైనాను కనుక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలి. అపవిత్రతను గురించినటువంటి ఒక్క ప్రస్తావన, ఒక్క సందర్భంలో కూడా దేవుడు ఒప్పుకున్నట్టు కనబడదు బైబిల్లో. అపవిత్రతను ఎంత మాత్రం ఇష్టపడ్డ దేవుడు. కనుక దేవుని జ్ఞానం మొట్టమొదటిగా మనకి ఏమి నేర్పిస్తుందంటే, పవిత్రంగా ఉండు, పవిత్రమైన మార్గం అనుసరించు. నీ వ్యక్తిగత జీవితంలో పవిత్రత, కుటుంబ జీవితంలో పవిత్రత, సామాజికమైనటువంటి జీవితంలో పవిత్రత, మరి ఆత్మీయమైనటువంటి అనుభవంలో పవిత్రత నీ జీవితంలో కావాల్సి ఉంది. అపవిత్రతమైనటువంటి ఆలోచన, అపవిత్రమైనటువంటి క్రియ ఏదైనా నీ ముందుకు వస్తే దాని నుండి నువ్వేం చేయాలి? ప్రక్కగా తప్పుకో. జ్ఞాని యొక్క లక్షణం, దైవ జ్ఞానం కలిగినటువంటి వానికి లక్షణం ఏంటంటే అపవిత్రత నుండి దూరంగా పక్క పరిగెడతాడు.
అపవిత్రమైనటువంటి సంగతులు శోధించినప్పుడు యోసేపు ఏం చేశాడు? అక్కడి నుండి పారిపోయాడు. అపవిత్రమైనటువంటి ఆహారము దానియేలు ఎదురుగుండా వస్తే అక్కడ నుండి తప్పించుకుంటున్నాడు. అపవిత్రమైనటువంటి పరిస్థితులు విశ్వాసాలైనటువంటి వారికి జీవితంలోనికి వస్తుంటే కాల్చివేస్తూ వచ్చారు. దానియేలు అపోస్తల కార్యంలో మనం చూస్తుంటే అంతకుముందు విగ్రహారాధన సంబంధమైన లేక దయ్యముల యొక్క దురాత్మశక్తుల సంబంధమైనటువంటి పుస్తకాలు చదివినటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు అపోస్తలుడైనటువంటి పౌలు బోధ చేస్తే వాళ్ళందరూ ఏం చేశారు? ఆ పుస్తకాలన్నీ పట్టుకొచ్చేసి అగ్నిలో వేసి కాల్చిపడేశారు. అపవిత్రమైన పుస్తకం కూడా నీ ఇంట్లో ఉందో? చాలామంది చదువుతారు అపవిత్రమైన పుస్తకాలు. చాలామందికి ఉంటాయి చంద్రిక పుస్తకాలు, స్వాతి పుస్తకాలు, ఇంకా రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు. వాటిలో ఉండే చెడుగును ఆస్వాదిస్తూ ఉంటారు. అది కూడా చెడ్డది. చెడును వినకూడదు, చెడును చూడకూడదు, చెడును మాట్లాడకూడదు. ఎందుకంటే అది పవిత్రతను పాడు చేస్తుంది. నీలో ఎక్కడైనా అపవిత్రత కొంచెమున్నా అది నీలోనికి ఏమవుతుందంటే కొంచెము బుద్ధిహీనత నీలో ఉండే మంచితనాన్ని అంతటిని తేలగొట్టేస్తుంది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. బుక్కావాని తైలములో చచ్చినటువంటి ఒక ఈగబడిందంట. ఉన్నటువంటి ఆ మంచిదంతా కూడా అయ్యో మంచి తైలం తెచ్చుకున్నాడు పాపం, అదంతా దుర్వాసన కొట్టేస్తుంది అంటాడు. దానికి వివరణ ఇస్తున్నాడు, చదవండి. కొంచెం బుద్ధిహీనత త్రాస్ కనుక మనం అంతకుముందు జ్ఞానులు అనుకున్నాం, మనం ఎంతో గనులు అనుకున్నాం. ఆ బుద్ధిహీనత అనేది ఏం చేసింది? నిన్ను తేలిపోయేటట్లుగా చేస్తుంది. అయ్యో ఎంత జ్ఞానం గల వాళ్ళు వీళ్ళు, ఎంత పవిత్రంగా ఉండేవాడు ఈ వ్యక్తి, ఎలా మారిపోయాడేంటి? ఆరాధనకు రాడే, దేవుని ప్రార్థనలో ఉండడే, ప్రభుక ప్రజలతో కలిసి ఉండడే. పరిశుద్ధంగా ఉండేవాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? పరిశుద్ధంగా ఉండేవాడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధులతో ఉంటాడు. ఇంకా దీనిలో రహస్యం ఏముంది? పరిశుద్ధుడైన వాడు ఎక్కడ ఉంటాడు? పరిశుద్ధులు. నా సహవాసం ఎవరు? భక్తుడైనటువంటి దావీదు రాసుకున్నాడు 16వ కీర్తనం 4వ వచనం 3వ వచనంలోనూ, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టం. అక్కడెవరు ఉన్నారు? భక్తులు. పరిశుద్ధులతో నాకు ఐక్యత కావాలి. 133వ కీర్తనలో రాశాడు, 1వ వచనం అన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. 122వ కీర్తనలో రాశాడు, నా సహోదరుల నిమిత్తము, నా సహవాసుల నిమిత్తము నేను నీ క్షేమము కలుగునుగా కానీ నేను అందును. ఎందుకని వాళ్ళ విషయమే నీకు ఎంత శ్రద్ధ? అంతేకాదు దావీదు అంట ఆ రోజు కొంచెం ఆలస్యంగా బయలుదేరాడంట. ఈలోపు చాలామంది వచ్చి బ్రదర్స్ అన్నారంట, అయ్యా మేము దేవుడి మందిరానికి వెళుతున్నాం, మీరు కూడా వస్తారా? ఆయన రాసుకున్న మాట ఏంటంటే, యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేనేం చేశాను? మందిరంలో ఏముంది? పరిశుద్ధ స్థలం ఇది, పరిశుద్ధతతో కూడినటువంటి ప్రదేశం, దేవుని ప్రజలు చేరే గుంపు, దేవుని సహవాసం ఉండేటువంటి స్థానం. పరిశుద్ధత అక్కడ దొరుకుతుంది. దేవుడు పరిశుద్ధతకు ఆలయమై ఉన్నవాడు. ఆయన సన్నిధి లేక ఆయన స్థానము నిత్యము పరిశుద్ధతకు ఆలయమైందిగా ఉంది. కనుక పరిశుద్ధత మన జీవితంలో నింపుదల కావాలి అంటే ఆయన దగ్గరికి మనం రావాలి. ఆయన వల్లే మనం నడుచుకోవాలా. ఆయన భక్తులను అనుసరించి నడుచుకోవాలా. ఆయన నడిచినటువంటి భక్తుల యొక్క అడుగు జాడలను పోలి మనం నడుచుకోవాలా. కొన్ని పర్యాల లోకంలో శ్రమ వస్తుంది. చెప్పినాను కదా, శ్రమ లేకుండా ఫలితం అనేది లేదు. ఏ పని చేసినా శ్రమ ఉంటుంది, ప్రతి పనిలోనూ శ్రమ ఉంటుంది. అయినప్పటికీ ప్రభు కొరకే నమ్మకంగా విశ్వాసంతో కొనసాగేవాడుగా ఉంటే ప్రభు ఎదుట పరిశుద్ధుడిగా ఒక దినాన్ని నిలబడతాం. దేవుడు మనల్ని నిలబెట్టుకోవాలని గొప్ప కోరికతో ఉన్నాడు. ఆయన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులముగా నిలబెట్టవాలని ఆయన మన కొరకు ఏం చేశాడు? తన అమూల్యమైన ప్రశస్తమైనటువంటి పావన రక్తాన్ని చెందించాడు, నిన్ను పవిత్రపరిచాడు. దాన్ని పరిశుద్ధత అంటే ఏదో ఒక దినాన్ని ప్రారంభించినటువంటి పరిశుద్ధత కాదు. శరీరానికి కలిగిన పరిశుద్ధత, ఆత్మ కలిగిన పరిశుద్ధత, మనసు కలిగిన పరిశుద్ధత, మూడంతల పరిశుద్ధత కావాలా. పరిశుద్ధతలో ఉండి మనం ఇంకేం చేయబడుతున్నాం? అతి పరిశుద్ధతలోనికి వెళుతున్నాం. కృప వెంబడి కృపలను అనుభవిస్తున్నాం. మహిమ నుండి అధికమైన మహిమలోని తేబడుతున్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు! నిన్ను తన వంటి స్వరూప్యం గలవాడు చేసి తన యొక్క సంపూర్ణమైనటువంటి అనుభవాలను తెచ్చుకొని ఆయన వలే నిన్ను మార్చుకొని
క్రీస్తు తోడే వారసునిగా చేయాలని దేవుడు కోరుతున్నాడు. ఎంత గొప్ప ప్రేమతో తన పరిశుద్ధమైన రక్తం శరీర రక్తాలని కొరకు భూలోకంలో పెట్టాడో తెలుసా? ఎంత గొప్ప ప్రణాళిక దేవుడిని విషయమై కలిగి ఉన్నాడు. చదవండి, యాకోబు పత్రికలో చదువుతున్నాం 3వ అధ్యాయం 17వ వచనం. మొట్టమొదట పవిత్రమైనది, రెండవది ఎవరితో సమాధానం కలిగింది నీకు? 3 అంతల సమాధానం మనకు వచ్చింది. మొదట దేవునితో సమాధానం, రెండవది నీతో నీ పొరుగు వానితో సమాధానం ఏర్పడింది, 3వ సమాధానం నీ వ్యక్తిగత జీవితంలో అంతరంగములో సమాధానం, హృదయంలో సమాధానం, నెమ్మది, ఎంతో ప్రశాంతమైనటువంటి అనుభవం మనసులో ఉంటుంది. చుట్టూ ఎంతో కలవరం ఉండవచ్చు, కానీ విశ్వాసం ఎలాగ ఉంటాడు? నిమ్మళంగా ఉంటాడు. విశ్వాసం ఎలాగ ఉంటాడంటే నిమ్మళముగా నిబ్బరంగా ఉంటాడు. చుట్టూ ఎంతో జరిగిపోతుంది, ప్రళయం వచ్చినట్టు ఉంది. ఎందుకు భయపడవు? వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటాను. 112వ కీర్తన రాసినాడు. యెహోవాను ఆశ్రయిస్తాడు కనుక అతడు కలవరపడడు. సమాధానం అతని లోపల ఉంది. చుట్టూ ఎవరు ఎన్ననుకో, చుట్టూ ఎన్ని నిందలు పడిని, చుట్టూ ఎన్ని అవమానాలు రాని. స్టెఫన్ ఒక ఉదాహరణ మనం చూడవచ్చు. రాళ్ళు పెట్టి కొట్టేస్తున్నారట స్టెఫన్ని. ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశం తట్టు కనులెత్తి, ప్రభువా వీరు పాపం చేశారు, వీళ్ళ పాపం వీళ్ళ మీద మనం చెప్పగలమా? ఒక మాట అంటేనే దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి దినాలు 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 పగలు పాత్రలు పెట్టేస్తాం. కానీ స్టెఫన్ చూడండి ఏమంటున్నాడు? తండ్రి వీరి మీద వీరి పాపములు మోపొద్దు, వీరిని క్షమించు. అంతరంగంలో గొప్ప సమాధానం అది. శరీరమా బాధ అనిపిస్తుంది, శరీరంలోన ఇబ్బందులు పడుతున్నాడు. ఇంకా బైబిల్లో ఇంకొక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. లాజర్ అనేటువంటి వ్యక్తి దేహం అంతా ఎలాగుందంటే అతనికి కురుపులతో కుష్ఠరోగిగా మారిపోయాడు. కుక్కలు వచ్చి నాకుతున్నాయి, తినడానికి సరైన ఆహారం లేదు, బల్ల మీద ఉండి పడేటువంటి రొట్టె ముక్కలు తింటున్నాడు, బ్రతకడానికి జీవనాధారం లేదు, చేతిక సహకారం లేదు, చనిపోయాడు. ఎక్కడున్నాడు? అబ్రహాము రోమన. శరీరంలో బాధలు ఉన్నాయి, దేవుడి దగ్గరికి ఎలాగెళ్ళాడు? అన్ని సౌఖ్యం ఉన్నాయి, ఇంకొకడికి అన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, కావలసినటువంటి మంచి వస్త్రాలు, ఆహారం ఉంది, సదుపాయం ఉంది, గొడవన్స్ ఉన్నాయి, నిల్వ చేసుకున్నాడు స్టోర్స్ కావాల్సినంత. మరి ఎందుకు నరకంలో ఉన్నాడు? సమాధానం లేదు. దేవునితో సమాధానం ఉంది, తోటి మనుషుడితో సమాధానం ఉందా? నీ అంతరంగంలో సమాధానం ఉందా? సమాధానం అనుగ్రహించేవాడు దేవుడే. ఆ నిజమైన సమాధానము గొప్ప జ్ఞానం అది. ఆ సమాధానం లోకమునకు అందించబడలేదు, దేవుడు నీకు నాకు ఇచ్చాడు. అట్టి జ్ఞానం పొందినట్లు మన సమయాన్ని చేసుకోవాలట. జ్ఞానం అంటే ఉట్టి మాటగా చెప్పే మాటలు కాదు. అందుకేమంటున్నాడు? ఆ సమయం ఎప్పుడు దొరుకుతుందా దేవుని బిడ్డలతో కలిసి సహవాసం చేయడానికి? దేవుని బిడ్డలు ఎక్కడున్నారా? నా దేవుని ప్రజలు ఎక్కడున్నారా? వెతుక్కుంటూ వెళ్ళు. ఏ ఊరు వెళ్ళినా ఒకవేళ ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చింది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకు, ఏదో ఒకటి పెట్టేస్తారు నీకు. ఏమవుతుంది? ఆత్మీయత రాదు అక్కడ. ఎక్కడో చోటుకి వెళ్ళిపోయి ఏదో గుడిలో గోపురంలో దూరేయడం కాదు. సజీవమైన దేవుని సంఘం ఎక్కడ ఉంది? పరిశుద్ధుల దేవుని గుంపు ఎక్కడ ఉంది? ఆత్మ సంబంధమైనటువంటి ఆరాధన అనుభవం ఎక్కడ ఉంది? దేవుణ్ణి వెతికేటువంటి ప్రజలు ఎక్కడ ఉన్నారు? దేవుని కార్యముల పట్ల ఆసక్తి గల ప్రజలు ఎక్కడ ఉన్నారు? అటు వారి కొరకు వెతుకు. అటు ఆసక్తి ఉందంట, వాళ్ళు ఎక్కడో సముద్ర తీరాన్ని ఉన్నారంట. అపోస్తలుడైనటువంటి పౌలు సేల వెళ్ళారు అక్కడికి, దేవుని వాక్యాన్ని బోధించారు. ప్రభు లుదియా హృదయాన్ని తెరచను గనుక ప్రభువుని అంగీకరించేది. ఎక్కడ ఆసక్తి గలవారు ఉన్నారో ప్రభువుని వెతికేవారు అక్కడ చూసుకో. ఒకవేళ ఈ చోట అయినా ఏ చోటుకి వెళ్ళినా ఆత్మ సంబంధమైనటువంటి ఆ గ్రహింపు పొందినటువంటి వారిని వెతుకు. సమయం పాడు చేసుకోకు, లోకం కొరకు పరిగెట్టకు. లోకం లేదు కలిసి వస్తుంది, అయ్యో అక్కడికి వెళ్తే అరగంటలో ముగించేస్తారు బ్రదర్, మీరేంటి పీడించి పీడించి పిప్పు చేస్తున్నారు మమ్మల్ని అంటావా? క్రీస్తు ప్రేమ మీకు పంచివ్వడానికే మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాం తప్ప మిమ్మల్ని హింసించడం కాదు. లోకంలోనికి వెళితే ఎన్నో రకాలైనటువంటి సంగతులు మీ ముందుకు వస్తాయి, కానీ సత్యమా కాదా? సరైన రీతిగా నీకు ఆత్మీయమైనటువంటి జ్ఞానం అందించబడుతుందా లేదా? నీ ఆకలి తీర్చేటువంటి అనుభవం అక్కడ ఉందా? పరీక్షించుకో. ఎందుకంటే దేవుని జ్ఞానము మనకు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానం యొక్క అనుభవాలు ఇంకా చదవండి. యాకోబు పత్రిక 3:17. ఇంకా ఎలాంటిదంటే అది మృదువైనటువంటి స్వభావం. నీలో ఏం తీసుకొస్తుంది? దేవుని జ్ఞానం మృదుత్వాన్ని తీసుకొస్తుంది. కరుకుగా మారడం, మాటలో కరుకు. కొంతమంది ఉంటారు వెళ్తా వెళ్తా పుసుక్కుని వదిలేస్తారు మాట. ఆ మాట ఎంత బాధ అనిపిస్తుంది అంటే
దాని నుండి విడిపించుకోవాలంటే ఎంతో కష్టం అనిపిస్తుంది కాని మాటలు పలికి. కానీ విశ్వాస యొక్క మాట కానీ, ప్రవర్తన కానీ, నడవడి కానీ సాధువుగా మారుస్తుంది. ఎందుకంటే మన ప్రభు ఎలాంటి వాడు? నేను సాత్వికుడను, దేన మనసు వాడను అని ప్రభు చెప్తున్నాడు. అట్టి సాత్వికాన్ని, అట్టి దేన మనస్సును మన జీవితాల్లో తీసుకొచ్చేటువంటి మృదువైనటువంటి మన ప్రభు యొక్క జ్ఞానాన్ని అనుసరించుదాం. ఇంకా చదవండి, ఇంకా చూడండి. దేవునిని బట్టి సులభంగా లోబడతాం అంటే లోకానికి కాదు లోబడేది, లోకానికి కాదు నువ్వు లోబడేది. దేవునికి లోబడతావు, దేవుని సంఘ సత్యానికి లోబడతావు, దేవుని వాక్యానికి లోబడతావు. దేవుని వాక్యం ఏదైనా మన దగ్గరికి వచ్చింది, చెప్పింది, వెంటనే ఏం చేస్తాం? లోబడిపోతాం. ఒక ఆయన దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందంట. ఒక ఆయన దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది, అబ్రహాం అనేటువంటి భక్తుడి దగ్గరికి. అబ్రహామా, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించబో దేశానికి వెళ్ళు. ఇదేంటి దేవుడా, ఎంతకంటే పిలిసే పిలుపు ఎంతకంటే గొప్పది లేదా అని ఏం చాడేది చెప్పలే. వెంటనే దేవుడు అతన్ని మాట వినడం ద్వారా 22వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వదించాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, నీవు నా మాట వినినందున భూలోకంలోని వంశములన్నీ. కనుక వెంటనే విధేయత చూపించు. చిత్తము ప్రభువాను, ఆయన వాక్యానికి లోబడు, ప్రభువుకు లోబడు, ఆయన ఆత్మకు లోబడు. అనేక పర్యాలు దేవుని ఆత్మకు లోబడ చాలామంది. అందుకే పరిశుద్ధాత్మని ఏం చేయొద్దన్నాడు? దుఃఖపరచొద్దు. పరిశుద్ధాత్మని చాలా పర్యాలు దుఃఖపెడుతూ ఉంటాం లోబడక. ఆయన ఏమో మంచి మార్గం బోధిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనకేం బోధిస్తాడు? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 8-16, క్షమించాలి 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి, అనగా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చి మనకేం చెప్తాడు? నువ్వు పాపం చేస్తే ఇదిగో పాపం ఇక్కడ చేసావయ్యా అని చూపిస్తాడంట. అందుకే ఆయన ఏం చేస్తాం? మనం పరిశుద్ధాత్మని ఎప్పుడు పక్కన పెట్టేస్తాం. పరిశుద్ధాత్ముడు తప్పును చూపిస్తే ఇష్టం ఉండదు మనకి. కనుకనే పరిశుద్ధాత్మని పక్కన పెట్టేస్తాం. అందుకే ఆయన దుఃఖపడతాడు. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు? మన నుండి దూరంగా వెళ్ళిపోలేదు, కానీ దేవుని ఆత్మ జలములపై మన దగ్గరుండి అల్లాడుతున్నాడు. ఎప్పుడైనా మారు మనసు పొందుతారేమో, వాళ్ళలోకి వెళ్ళి నేను నివసించాలని. మన మనస్సు లేక మన హృదయము దేవునికి ఆలయంగా ఉండాలని. ఇంతకుముందే చదువుకున్నాక 3 కొరింథీ పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయం అన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడు. ఆయన మనలో నివసించాలి అంటే పాపమును హెచ్చరిస్తాడు, నువ్వు చేసిన ప్రతి తప్పును చూపిస్తాడు, నీకుండే ఆయా అనుభవాలను బట్టి దేవుడు చూపిస్తాడు. వీళ్ళందరూ ఒకే అనుభవంలో ఉండరు కనుక వివిధమైన అనుభవాలు దేవుడు చూపిస్తాడు. వెంటనే పశ్చాత్తాపడ్డాడు ప్రవక్త అయినటువంటి యెషయా. ఏం చేస్తున్నాడు? అయ్యో నేను, అపోస్తలుడైనటువంటి పౌలు కూడా అంటాడు 7వ అధ్యాయంలో, అయ్యో నేను ఎలాగున్నాను? ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను. అయ్యో ఇట్టి దుస్థితి నుండి, ఇట్టి దౌర్భాగ్య స్థితి నుండి ఎవడు నన్ను విడిపించు. అలాంటి దేనస్థితి క్షమాపణతో కూడినటువంటి అనుభవం నీలో ఉంటే, పరిశుద్ధ జీవితం కొరకు ఆశ కలిగి ఉంటే ప్రభు తన ఆత్మ ద్వారా నేను బలపరుస్తాడు. కనుక ఏమంటున్నాడు? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, రాబోయేటువంటి తీర్పును గురించి కూడా మనకి బోధిస్తాడు, హెచ్చరిస్తాడు. కనుకనే పరిశుద్ధాత్మని యొక్క సహాయమును మనం ఎన్నటికీ కోరుకునేవారుగా ఉండాలి. ఆత్మకు లోబడాలా, ఆత్మ నడిపించే దారిలో మనం ఉండవాలా, మన సొంత ఇష్టంపై ఆధారపడేటువంటి వారంగా ఉండకూడదు. ఇంకా చదవండి, యాకోబు పత్రిక 3:17 ముగిస్తాం. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. కనికరము, ఇతరుల ఏళ్ళ మనం కనికరపడతాం. వేళ ఇతరులు కీడు చేశారా, అయ్యో తెలియక ఏదో చేస్తూ ఉంటారులే, ఓర్చుకుంటాం, క్షమిస్తాం. కనుక కనికరముతోనూ, తిరిగి 4వది చివరిదిగా ఏమంటున్నాడు? మంచి ఫలం. చివరిగా అంతా చూస్తే మంచి ఫలాలు మనలో. వీళ్ళ మంచి ఫలం అంటే యాపిల్ పండు కాదు, మంచి లక్షణాలు మనలోకి వస్తాయి. ఆత్మీయమైనటువంటి స్వభావం మనలోకి వచ్చేస్తుంది, ఆత్మీయమైనటువంటి ఆ గుణాలు మనలోకి వచ్చేస్తాయి. అందుకే గలతీ 5లో రాస్తాడు కదా, 22వ వచనం అనుకుంటా, ఆత్మఫలాన్ని గురించి రాశాడు. ఆ మంచి ఫలాలే మనలోనికి వచ్చేస్తాయి.
వాటన్నిటినీ మనం దేవుని యొక్క సన్నిధిలో నడుచుకున్నట్లు నేర్చుకున్నట్లు మనం ఎలా నడుచుకోమంటుంది ఒక్క మాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. దినములు చెడ్డవండి. ఎంత జ్ఞానం ఉందండి దేవుళ్ళో, అయితే మీ దినాలు పాడు చేసుకుంటున్నారు. ఈ లోకం చెడ్డది, అంచె దినాలు ఇవి. తిమోతి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు, అంచె దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం, పాపం విస్తరిస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం, అక్రమం విస్తరిస్తున్నటువంటి దినాల్లో ఉన్నాం. కనుకని దినాన్ని మీరేం చేసుకోవాలి? జ్ఞానుల వలె లెక్క కట్టుకోవాలి. అందుకే భక్తుడైనటువంటి మోషే 91 కీర్తన 12వ వచనంలో రాశాడు, ప్రభువా మా దినములను లెక్కించుటకు మాకు నేర్పించు, మా జ్ఞాన హృదయం దయచేయి. సమయాన్ని లెక్క వేసుకోవడం రాని వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎంత నష్టపోతారో. అవకాశం ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకోలేదు, ఎంతో నష్టం పొందుతాం. రేపు ఎలా ఉంటుందో తెలియదు. కనుక సమయం ఉండగానే దానిని ప్రభు ఇంటిలో, ప్రభు ప్రజలతో, ప్రభు కార్యాల్లో ఎంతవరకు నీ సమయం వెచ్చించగలుగుతున్నావు? అవకాశం ఉన్నంతవరకు ప్రభుత్వం వెచ్చించిన వాడు ప్రభు నందు దీవింపబడతాడు. కనుక మాట చదవండి. దినములు చెడ్డమే కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సద్వినియోగం చేసుకుని వారిని బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? అజ్ఞాని అంతే. అజ్ఞాని అంటే ఎవరు? టయాన్ని పాడు చేసేవాడు, సమయాన్ని పాడు చేసేవాళ్ళని బైబిల్ పెట్టిన పేరేంటో తెలుసా? అజ్ఞాని. మనం అనుకుంటాం సమయాన్ని పట్టించుకోలేకుండా వదిలేసేసి కూడా జ్ఞానులు అనుకుంటాం. కాదు. సమయం చాలా విలువైంది. ప్రతి సమయమును దేవుని కొరకై వినియోగపరుచుకునేటువంటి జ్ఞానులుగా ఉండి ఆయన రాజ్యములో ఆయనతో యుగగాలు ఉండినట్లు, ఆయన పరిశుద్ధతలో, ఆయన మంచితనములో, ఆయన ఉన్నతమైనటువంటి సుగుణాల్లో మనం నడిచిన వారమై ఆయన వారంగా జీవించినట్లు ప్రభు తన కృపలను మనెడలా విస్తరింపచేయునుగాక. మోకరించుదాం.